సోదర సోదరీ మణులారా, మీ అందరి కోసమే భగవద్గీత. ఓ సోదర సోదరీ మణులారా, నొసటి గీత మార్చేదే భగవద్గీత, నొసటి గీత మార్చేదే భగవద్గీత, నొసటి గీత మార్చేదే భగవద్గీత. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోర్ శ్రీయుతపదకమలం శ్రీగురోర్న వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. సరళ భాషలో భగవద్గీత యథాతథం. అందరికీ ఆహ్వానం. ఈ విజయగీతి ప్రసంగం, గీతామృత ప్రవాహం మీ అందరి దాహాన్ని తీరుస్తోందని, మీ యొక్క సమస్త ఆశలని నెరవేరుస్తున్నదని, మీలో స్ఫూర్తిని నింపుతోందని, మీకు వెన్నెముకగా నిలుస్తోందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు అద్భుతమైన జ్ఞానాన్ని మనకు ప్రసాదించి తద్వారా ఈ జీవితంలో అంటే సంగ్రామ రంగంగా కనిపించే ఈ జీవితంలో ఏ విధంగా మనం అద్భుతంగా విజయాన్ని సాధించవచ్చో, ఏ విధంగా శాంతిమయంగా జీవించవచ్చో చూపించినటువంటి సందేశం ఇది. అందుకోసం ప్రభుపాదుల వారు కూడా ఇస్కాన్ సప్త ప్రయోజనాల్లో మొట్టమొదటి దానిలో చెప్తూ టు సిస్టమేటికల్లీ ప్రాపగేట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ టు సొసైటీ అట్ లార్జ్. అంటే మానవులందరికీ విస్తృతంగా సమస్త మానవాళికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సక్రమంగా అందించడం, అదేవిధంగా వారిని ఆధ్యాత్మిక మెళుకువలు వాళ్ళకి నేర్పించడం, తద్వారా వారి జీవితంలో ఉండే అసంతులత అంటే సమతుల్యత రాహిత్యం అయితే ఉందో ఆ సమతుల్యత రాహిత్యాన్ని తొలగించి వారిలో నిజమైన ఐకమత్యము నిజమైన శాంతిని నెలకొల్పడమే ఇస్కాన్ యొక్క ముఖ్య ప్రయోజనం. అంటే గీతా సందేశం కానీ భాగవత సందేశం కానీ ముఖ్య ఉద్దేశం మనందరిలో నిజమైన ఐకమత్యాన్ని, నిజమైన శాంతిని నెలకొల్పడం. ఎందుకంటే నిజంగా ఐకమత్యంగా ఉన్నప్పుడే, మానవులందరూ నిజంగా ఐకమత్యంగా ఉన్నప్పుడే, ఐకమత్యం అనేది ఎక్కడొస్తుంది? ఐకమత్యం అనేది ఇంట్లో మొదలవుతుంది. ఒకే వ్యక్తి ఒంటరి వాడికి ఐకమత్యం అనేది ఉండదు. ఇంట్లో వాడు ఒకడే ఉంటాడు కాబట్టి ఎటువంటి గొడవ ఉండదు. కానీ ఇంట్లో ఇద్దరు ఉండేటప్పటికీ మొదలవుతుంది. భార్యాభర్తలు అనే ఐకమత్యం వస్తుంది. పిల్లలు అంటే ఇంకా ఐకమత్యం, అత్తగారు మామగారితో పాటుగా కలిగి ఇంకా ఐకమత్యం, లేదా బంధువులతో పాటుగా ఇంకా ఐకమత్యం, ఉమ్మడి కుటుంబం అమ్మో ఇంకా ఐకమత్యం. ఈ విధంగా ఇంట్లోనే ఒక ఐకమత్యం అనేది అవసరం పడితే ప్రపంచ మానవులందరూ కూడా ఇంకా ఎంత ఐకమత్యంగా ఉండాల్సి వస్తుంది. దానికి ఎంతటి ప్రయత్నం చేయాలి. సో ఈ ఐకమత్యంగా ఉన్నప్పుడే శాంతి కలుగుతుంది. ఐకమత్యం ద్వారా శాంతి ద్వారా సుఖం. అశాంతస్య కుతస్సుఖం. శాంతి లేని వాడి సుఖం ఎట్లా వస్తుంది? ఇది విషయం అని భగవద్గీతలో కృష్ణుడు ప్రశ్నిస్తాడు అర్జునుడికి. అశాంతస్య కుతస్సుఖం. కాబట్టి మనిషి మొట్టమొదటి శాంతి కోసం ప్రయత్నించాలి. శాంతి కోసం ప్రయత్నించినప్పుడు సుఖం అట్లాగే వస్తుంది. అయితే శాంతికి ముందరకు కావాల్సింది అంటే మొట్టమొదటి ఐకమత్యంగా ఉండాలి. మనుషులందరూ ఐకమత్యంగా, కుటుంబంలో సభ్యులందరూ ఐకమత్యంగా కలిసి ఉండాలి.
శాంతిని కోరేవాడు, లేకపోతే ఇంట్లో విజయాన్ని సాధించి, ఇంట్లో ప్రతి ఒక్కరికి విజయం కావాలి. పిల్లలకు కావాల్సిన విజయం వేరు, యజమానికి కావాల్సిన విజయం వేరు, గృహిణికి కావాల్సిన విజయం వేరు, రకరకాల వాళ్ళకి రకరకాల లక్ష్యాలు ఉంటాయి. అందరికీ కూడా విజయం కావాలి అంటే మొట్టమొదటి అందరికీ శాంతి ఉండాలి. అందరికీ శాంతి ఉండాలంటే అందరూ కలిసి ఉండాలి. ఐకమత్యం అనేది అవసరం. ఐకమత్యంగా ఉన్నప్పుడు శాంతి ఉంటుంది, శాంతి ఉన్నప్పుడు సుఖం వస్తుంది. అయితే ఈ శాంతికి సుఖానికి మధ్య విజయం అవుతుంది. ఈ శాంతికి అంటే ఏంటి, శాంతిగా ఉన్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది కాబట్టి బుద్ధి కరెక్ట్గా పనిచేస్తుంటుంది. ఆ బుద్ధి కరెక్ట్గా పనిచేసినప్పుడు విజయం వస్తుంది. విజయం వలన సుఖం కలుగుతుంది. ఏ విధంగా అయితే ఆ సుఖాన్ని ఎవరైనా ఆ సుఖంగా ఉంటూ సుఖంగా జీవిస్తూ చివరికి సుఖంగానే ఎవరైతే ప్రాణత్యాగం చేస్తాడో వచ్చే జన్మలో కూడా సుఖంగానే మొదలు పెడతాడు. ఇది రహస్యం. నేను ఒకసారి చర్చించినట్టు, ఏదైతే రాత్రి మనకు ఏదైతే చింతతో పడుకున్నామో, నిద్ర 12 ఒంటిగా నిద్ర పట్టినా కూడా పొద్దున్న మళ్ళీ అదే చింత గుర్తొస్తుంది. అదేవిధంగా ఏదైతే జీవితాన్ని ముగించామో దుఃఖంతో లేదా సుఖంతో ముగించినప్పుడు ప్రతి కృష్ణ భక్తుడు కృష్ణ భక్తి రసభావం ఉన్న ప్రతి వ్యక్తి కూడా సుఖంగా ఉండాలి అంటే శాంతి కోసం ప్రయత్నించాలి అంటే అందరూ కలిసి ఉండాలి, ఐకమత్యం ఉండాలి. అందుకని ప్రభుపాదుల వారు రియల్ యూనిటీ అండ్ పీస్ ఇన్ ది వరల్డ్ అని చెప్పారు. కాబట్టి పీస్ వచ్చినప్పుడు దాని సుఖం దానంతలో అదే వస్తుంది. అయితే దీని సందేశాన్ని ఇచ్చేది భగవద్గీత. మనకు భగవద్గీత ద్వారా తెలిసేది ఏమిటంటే, కోరిక లక్ష్యము అనే రెండు ఉంటాయి. కోరిక అనే విషయం అందరికీ తెలుసు, కానీ లక్ష్యం అంటే ఎవరికి చాలామంది తెలియదు. లక్ష్యాలు పెట్టుకుంటారు, కానీ అవన్నీ చాలా చిన్న చిన్న లక్ష్యాలు ఉంటాయి. అయితే నాయన నీకేం కావాలి చెప్పు అంటే తన లక్ష్యం గురించి చెప్పకుండా తన కోరికలు చెప్తుంటాడు. కోరికకి లక్ష్యానికి తేడా తెలియకుండా. కాబట్టి లక్ష్యాన్ని స్థిరపరచుకోవాల్సిన వాళ్ళకి మొట్టమొదలు కోరికలకి లక్ష్యానికి గల తేడాన్ని అర్థం చేసుకోవాలి. కోరిక అనేది మనస్సులో నుంచి పుట్టేది, లక్ష్యం అనేది బుద్ధి ద్వారా నిర్ణయించేది. ఈ రెండు అర్థం చేసుకోండి. మనస్సు నుండి కోరిక వస్తుంది, ఆ వచ్చిన కోరికల్లో కొన్ని మనం బుద్ధిని ఉపయోగించి లక్ష్యంగా మార్చుకుంటాం. కాబట్టి లక్ష్యం అనేది బుద్ధికి సంబంధించిన కార్యక్రమం అయితే కోరిక అనేది మనస్సు కోరికల్ని పుట్టిస్తూ ఉంటుంది, రకరకాలు వచ్చేస్తుంటాయి. దేని ద్వారా వస్తున్నాయి? మన ఇంద్రియాల ద్వారా మనస్సులో కోరికలు ప్రవేశిస్తుంటాయి. ఇంద్రియాలంటే కళ్ళు చూడడం ద్వారా, వినడం ద్వారా, తర్వాత నాలుక ద్వారా, స్పర్శ ద్వారా, నాసిక ద్వారా రకరకాల కోరికలు మన మనసులో ప్రవేశిస్తుంటాయి. అయితే తెలివిగలవాడు గీతా సందేశం ద్వారా ఏ కోరికలను మాత్రమే లక్ష్య రూపంలో మార్చుకుంటే జీవితం శాంతిగా అవుతుంది, జీవితం సుఖమయంగా అవుతుంది, నేర్చుకోగలుగుతాడు. కాబట్టి ఎప్పుడైనా సరే ఆ లక్ష్యాన్ని సాధించాలి, దాన్ని లక్ష్య సాధనాన్ని మనం అంటే లక్ష్య సిద్ధి అంటాం. ఈ లక్ష్య సిద్ధి కావాలి అంటే లక్ష్య శుద్ధి కావాలి. లక్ష్య శుద్ధి కావాలంటే మనస్సు ప్రశాంతంగా ఉండాలి. అయితే ఇప్పుడు మనం ప్రవేశించబోతున్నటువంటి అధ్యాయం పేరు ధ్యాన యోగం, 6వ అధ్యాయం. ఈ 6వ అధ్యాయంలో భగవంతుడు మనస్సును ఏ విధంగా శాంతిగా ఉంచవచ్చు, యోగి ఏ విధంగా చేస్తాడు అనే విషయాన్ని ఈ 6వ అధ్యాయంలో వర్ణించాడు. ఎందుకంటే ఈ 6వ అధ్యాయంలో ముఖ్యంగా ఏంటంటే, ఈ 6వ అధ్యాయం వరకు కర్మషట్కం పూర్తయిపోతుంది. అంటే 6 అధ్యాయాలు, మొట్టమొదటి 6 అధ్యాయం కర్మషట్కం. ఈ కర్మషట్కం పూర్తి అయిపోయి 7వ అధ్యాయం నుంచి భక్తి షట్కం మొదలైంది. అంటే మళ్ళీ ఇంకో 6 అధ్యాయాలు భక్తి గురించిన విషయాలు నీకు తెలియాలి అంటే మనస్సు మొట్టమొదలు క్షమించిపోవాలి. మనసు యొక్క కల్లోలం శమించాలి. మనసు కల్లోలం శమించి బుద్ధి అనేది జాగృతం కావాలి. అదే ఆత్మచోదిత బుద్ధి జాగృతం కావాలి, మనస్సు శమించాలి. కాబట్టి ఆ యోగి పద్ధతిలో యోగులు ఏ విధంగా మనసును నిగ్రహిస్తారు, అది ఏ విధంగా భక్తులకు కూడా అన్వయిస్తుంది అనే విషయాన్ని మనకు స్పష్టంగా తెలియజేసే అధ్యాయం 6వ అధ్యాయం. కాబట్టి ఈ విషయంలో మనం చాలా సావధానంగా ఉండి ఈ 6వ అధ్యాయం వినడానికి ప్రయత్నించాలి. దీనిలో భగవంతుడు శ్రీకృష్ణుడు మనకు అనేకమైనటువంటి ఉదాహరణలు ఇస్తుంటాడు. తర్వాత మనకు ఆశ్వాసాన్ని కూడా కలిగిస్తాడు. అందరూ అనుకుంటారు మనకు ఇప్పుడు ఈ జన్మ పోతే మళ్ళీ మానవ జన్మ వస్తుందో రాదో అని రకరకాల భయపడుతుంటారు. అటువంటి చింతక్కర్లే. ఎవరైతే యోగాన్ని మొదలుపెట్టాడో వాడికి మళ్ళీ చక్కటి అవకాశమే వస్తుంది అని స్పష్టంగా చెప్పినటువంటి అధ్యాయమే ఈ 6వ అధ్యాయం. అయితే
దీనికి లక్ష్య సాధనకు, లక్ష్య సిద్ధికి మనకు కావాల్సిన లక్ష్య శుద్ధి. అయితే ఈ లక్ష్య శుద్ధి అర్జునుడు దాన్ని ప్రదర్శించాడు. అతని లక్ష్యం ఏమిటి? అతడు దుఃఖానికి లోనయ్యాడు, అశాంతికి లోనయ్యి నేను ఈ దుఃఖాన్ని నేను నివారించుకోవాలి, ఈ దుఃఖాన్ని నేను అంతమొందించాలి అనే లక్ష్యం ఏర్పడింది. ఆ లక్ష్యాన్ని అతడు లక్ష్య శుద్ధిగా పలుకుతూ ఏమన్నా అంటే, కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేత యశ్రేయశాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం. లక్ష్యం కలిగింది, ఈ దుఃఖాన్ని నేను అంతమొందించాల్సిందే, నాకు శాంతి కావాల్సింది అని లక్ష్యం కలిగింది. అయితే లక్ష్యాన్ని సిద్ధింపజేసుకోవడం కోసం అతడు లక్ష్య శుద్ధి ఏం చేశాడు? తను పూర్తిగా శ్రీకృష్ణుడికి శరణాగతుడు అయ్యాడు. కాబట్టి ఏంటి, మన జీవితంలో మన లక్ష్యం సాధించాలి అంటే మనకు మొట్టమొదటి కావాల్సిన లక్ష్య శుద్ధి. ఎట్లా వస్తుంది? లక్ష్య శుద్ధి ఉన్నట్టు ఎట్లా వస్తుంది అంటే, నువ్వు వెళ్ళి 10 మందిని అడుగుతున్నావు. ఇప్పుడు సపోజ్ భక్తులు ఉన్నారు, స్వామి నాకు జపం చేయాలనిపిస్తోంది, కానీ జపం చేయాలంటే ఎన్నో అవరోధాలు వస్తున్నాయి, జపం చేయబుద్ధి కాదు, వాళ్ళు అంటుంటారు, వీళ్ళు అంటుంటారు, ఇట్లా రకరకాల ప్రశ్నలు ఉంటాయి. నిజంగా లక్ష్యశుద్ధి కలిగిన వాడు, నిజంగా నేను చేయాలి అన్నవాడు 10 మంది దగ్గరికి వెళ్ళాలి. 10 మంది ఎవరు పడితే వాళ్ళని కాదు, ఎవరైతే నిష్ణాతులై ఉన్నారో, ఎవరైతే అనుభవాన్ని గడించారో, ఎవరైతే ఉన్నత వైష్ణవులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, అడగాలి. అంటే ఏంటి? అప్పుడు లక్ష్య శుద్ధి ఉన్నట్టు, అప్పుడు వాడికి వస్తుంది. అట్లా కాకుండా గురు మహారాజ్ గారు వచ్చారు సంవత్సరం తర్వాత, ఆ ప్రశ్న అడగండి ఏమన్నా అంటే, మహారాజ్ గారు మాకు మనస్సు నిలవదు, ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి అడుగు అంటే లక్ష్య శుద్ధి లేదు. కాబట్టి మహారాజు గారు మళ్ళీ సంవత్సరం తర్వాత వచ్చినా కూడా మళ్ళీ మహారాజు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. మహారాజు గారు మేము జపం చేస్తుంటే మాకు మనసు అటు ఇటు పోతుంటుంది. అది మరి ఇప్పుడు డాక్టర్గా నిజంగా నీకు లక్ష్య శుద్ధి ఉంది. ఏమిటి? నా రోగం పోవాలి అనే లక్ష్య శుద్ధి ఉంది. అది డాక్టర్ మీ ఇంటికి వచ్చినప్పుడే అడుగుతున్నావా? అడగట్లే కదా. నీకు నిజంగానే లక్ష్య శుద్ధి ఉంది. ఏమిటి? ఈ రోగం పోవాలి. కాబట్టి నువ్వు పరిగెత్తుకుంటూ డాక్టర్కి వెళ్తావు. డాక్టర్ గారు నాకు ఈ రోగం పోవాలి, డాక్టర్ గారు మందించారు, తగ్గలేదు. ఇంకో డాక్టర్కి వెళ్తారు, డాక్టర్ గారు నాకు ఈ రోగం పోవాలి, అక్కడికి వెళ్ళారు. మళ్ళీ ఇంకో డాక్టర్కి, అంటే ఏంటి? నీకు ఆ లక్ష్య శుద్ధి ఉంది కాబట్టి ఆ రోగం తగ్గుతోంది. కానీ ఈ నామజపం మీద నాకు రుచి కలగాలి అనే శుద్ధి కనుక కలిగినప్పుడు 10 మందిని పరిగెత్తేవాళ్ళం. గురు మహారాజ్ అడిగినప్పుడే మనం ప్రశ్నించాం. అంటే ఏంటి? ఆ నామజపం మీద మనకు రుచి కలగకపోవడానికి, అదేమో భక్తుల విషయంలో. ఇంకోళ్ళకి నేను ఇప్పుడు ఐఏఎస్ కలెక్టర్ని కావాలి, లేకపోతే నేను అద్భుతమైన బిజినెస్ మొదలుపెట్టాలి, లేకపోతే నేను 10 కోట్ల పుస్తకాలు వితరణ చేయాలి, నేను 1,00,000 పుస్తకాలు వితరణ చేయాలి. ఈ విధంగా రకరకాల లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్య శుద్ధి కావాలి. లక్ష్య శుద్ధి కలిగినప్పుడే లక్ష్య సిద్ధికి అవకాశం ఏర్పడుతుంది. అయితే లక్ష్య శుద్ధికి గుర్తు ఏమిటంటే, నువ్వు దాన్ని ప్రాధేయపడుతున్నావు, నువ్వు నీ ప్రయత్నాలు చేస్తున్నావు, నువ్వు అడుగుతున్నావు, నువ్వు దాన్ని తపన పడుతున్నావు. ఆ తపనే నీకు ఇక్కడైతే పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేత. కాబట్టి నేను అడుగుతున్నాను కృష్ణ, నేను నా ధర్మ విషయాల్లో నాకు ఇప్పుడు నా మనసు వికలమైపోయింది. ధర్మ సమ్మూఢచేత, ఇప్పుడు నా బుద్ధి తన విచక్షణ కోల్పోయేది, ఏది చేయాలో నాకు అర్థం కావట్లేదు. కాబట్టి శిష్యస్తేహం సాధి మాం త్వాం ప్రపన్నం, నేను శిష్యునిగా అయ్యా, నాకు ఉపదేశించు ఏది నాకు శ్రేయస్సు. యశ్రేయా నిశ్చితం, నిశ్చయంగా నాకు ఏది శ్రేయస్సో చెప్పవలసిందిగా నిన్ను కోరుతున్నాను కృష్ణ అడిగాడు. ఇది చిత్తశుద్ధికి లక్ష్య శుద్ధికి గుర్తు. ఆ లక్ష్య శుద్ధి ఉన్నవాడికి లక్ష్య సిద్ధి నిశ్చయంగా జరుగుతుంది. ఇది రహస్యం. అయితే మానవులకు ప్రస్తుతం కానీ ఎప్పుడైనా కానీ ఉండేది ఒకటే. ఏమిటి? పాపాలు పుణ్యాలు, దానివల్ల దుఃఖాలు సుఖాలు. అయితే ఈ 5వ అధ్యాయంలో కృష్ణుడు స్పష్టంగా చెప్పాడు, నాదతే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభో అని చెప్పాడు. అంటే జీవుడి యొక్క సుఖ దుఃఖాలకు, అంటే పాపపుణ్యాలకు, జీవుడి యొక్క పాపపుణ్యాలను భగవంతుడు స్వీకరించడు అని స్పష్టంగా చెప్పాడు. ఆ విభు అయినటువంటి పరమాత్ముడు ఆ పాపపుణ్యాలకు కారణం కాడు అని స్పష్టంగా చెప్పాడు. అదేవిధంగా 13వ అధ్యాయంలో వస్తే కూడా చెప్తాడు అనమాట, నాద పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే.
కార్యాకారణ కర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. ఈ 5వ అధ్యాయం చెప్పాడు జీవుడి యొక్క పాపపుణ్యాలను భగవంతుడు స్వీకరించడు అని 5వ అధ్యాయంలో చెప్తే, 13వ అధ్యాయంలోకి వెళ్ళి ఏమన్నాడంటే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. పురుషుడి యొక్క అంటే జీవుడి యొక్క సుఖ దుఃఖాలకు పురుషుడే కారణం. కానీ ఈ విషయం మనం ఈ విషయాన్ని ఎప్పుడు వినలేదు, ఈ విషయాన్ని మనం ఎప్పుడు అనలేదు. కాబట్టి మనం ఏమనుకుంటాం, ఒక వ్యక్తికి ఇప్పుడు నాకు ఈ సుఖాలు కలుగుతున్నాయి లేదా నాకు ఈ దుఃఖాలు కలుగుతున్నాయి అని అనుకుంటే మొట్టమొదటి మనం 3 రకాలైనటువంటి దానికి చెప్తాం కారణం. మొట్టమొదటి ఏం చేస్తామంటే సపోజ్ ఏదైనా కష్టం కలిగితే ఇంకోళ్ళని నిందిస్తాం. వీడి కారణంగానే వీడు ఇట్లా చేశాడు అందుకోసం నాకు ఇట్లా జరిగింది అంటే దోషారోపణ చేస్తాం మొట్టమొదటి చేసేది. నెంబర్ 2 నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ విధంగా కావడానికి వీడి విధంగా కారణం కాబోతున్నాడు అని చెప్పి ఒకళ్ళ మీద మనం ఫిర్యాదు చేస్తాం. ఈ విధంగా వీడు చేస్తున్నాడు అంటే నిందించడమేమో, నేరుగా నిందించడం వేరు, అది చేస్తుంటాం, దోషారోపణ చేస్తాం. ఇంకోటేమో ఫిర్యాదు, వీడి వల్లనే ఎప్పుడు ఇట్లా అవుతోంది, ఎప్పుడు అవుతుంటే ఉంటుంది అని అదేం ఫిర్యాదు చేస్తాం. ఇంకోటి 3వదేమో నేను ఈ దుఃఖాలకు ఉపశమనానికి నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను, ఎన్ని ప్రయత్నాలు చేసినా కావట్లేదు. ఇది 3వది అంటే సమర్థించుకోసం, అంటే నేను చేసేది పర్ఫెక్ట్గానే చేస్తున్నా అయినా కూడా దుఃఖం కలుగుతుంది. ఈ విధంగా 3 కార్యక్రమాలు చేస్తుంటాం. కానీ కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్న విషయం ఏమిటంటే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురచ్యతే. పురుషుడి యొక్క సుఖ దుఃఖాలకి పురుషుడి యొక్క అంటే జీవుడి యొక్క పాపపుణ్యాలకి భగవంతుడు సంబంధమే లేదు, సుఖ దుఃఖాలకు కూడా సంబంధం లేదు. ఈ విషయం చెప్తున్నాడు. అయితే ఈ భగవద్గీత విషయం మనకి ఇంతవరకు ఎవరికి అందలేదు, అంటే కనిపిస్తోంది కానీ మన మనసుల్లోకి వెళ్ళలేదు అని నేను ఎందుకు చెప్పగలను స్పష్టంగా అంటే, ఎప్పుడైనా మీరు చెప్పారా నాకు కలుగుతున్నటువంటి ఈ సుఖ దుఃఖాలకు నేనే కారణము అని ఎప్పుడైనా అన్నారా? ఎప్పుడు అనలేదు. ఎప్పుడేమంటావు, వాడు కారణము, వాడు చేశాడు, నేను ఎంతో ప్రయత్నించా ఇంతే తప్ప నేనే కారణము అని ఎవడు అనడు. అనండి ఒకసారి చెప్తాను, మీరు మొత్తం ప్రయత్నించండి నేను చెప్పినట్టు. ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. నేను చెప్పినట్టు చెప్పండి. నేను అనగా ఇప్పుడు నేమో నా పేరు చెప్తున్నా, వైష్ణవాంగ్రి సేవకదాస్, మీరు మీ పేర్లు చెప్పండి. నేను వైష్ణవాంగ్రి సేవకదాస్, మీరు మీ పేర్లు చెప్పండి. నేను అని చెప్పి నా యొక్క సుఖమునకు నా యొక్క దుఃఖమునకు మీరు చెప్పండి ఇట్లాగే, నా యొక్క సుఖమునకు నా యొక్క దుఃఖమునకు నేనే కారణము అన్నారా? వెరీ గుడ్. ఎప్పుడైనా ఇట్లా అన్నారా? ఎప్పుడైనా కూడా నా సుఖమునకు, సుఖానికి ఎవరు చెప్పారు నా సుఖానికి నేనే కారణం అంటే అట్లా, దుఃఖానికి మాత్రం నా దుఃఖమునకు వాడే కారణము, నా దుఃఖమునకు వీడే కారణము, నా దుఃఖమునకు ఈమె కారణము, నా దుఃఖమునకు నా బాసే కారణం. ఈ విధంగా లోకులు అంటాను తప్ప మనని అనుకో. అద్దం ముందా ఎప్పుడైనా నిలబడి అన్నారా? ఇప్పుడు చేయండి. అద్దం ముందు నిలబడి ఎస్ మై డియర్ సో అండ్ సో, నీ దుఃఖానికి నువ్వే కారణం. అప్పుడప్పుడు సినిమాలో చూపిస్తాడు కదా మాయనట్టు, ఆ విధంగా చేయండి. నీ దుఃఖానికి నువ్వే కారణం అని ఎప్పుడైతే అనడం మొదలు పెడతామో మరి ఈ దుఃఖం పోవడానికి మార్గం ఏంటి? అప్పుడు లక్ష్యం స్టార్ట్ అవుతుంది. అర్జునుడు కార్పణ్య దోషోపహత స్వభావ, ఈ దుఃఖానికి నేను ఉపశమనం ఇవ్వలేకపోతున్నాను కాబట్టి నిన్ను శరణ పొందాను. అంటే ఇది నా వల్లే కలిగింది ఇది, కాబట్టి దీనికి మార్గం చెప్పు అన్నాడు. ఈ రహస్యం అర్థం చేసుకోవాలి. ఈ రహస్యం ఏంటి? సుఖానికి నేనే కారణం అనుకుంటాం కానీ దుఃఖాన్ని మాత్రం అనుకోండి, తెలుసుకోండి. ఇదే గీత రహస్యం. ఎప్పుడైతే నా దుఃఖాలకి నేనే కారణం, అప్పుడు నేను అన్నప్పుడు కావాలంటే మీ పేరు కూడా చెప్పుకోండి. ఎందుకంటే నేను అంటే ఒక్కోసారి వాళ్ళకి అర్థం కాదు. నేను అనగా ఫలానా దేవి దాసి ఫలానా దాస్, నేనే కారణం స్పష్టంగా చెప్పండి. అప్పుడు దుఃఖ ఉపశమనానికి మార్గం మొదలవుతుంది.
ఎందుకంటే సమస్త దుఃఖాలకి చర్మగీతి పలకడం కోసమే, సమస్త వాంఛితాలను నెరవేర్చడం కోసమే భగవద్గీత మనకు ఇవ్వబడింది. కానీ ఎప్పటిదాకా అయితే లక్ష్య శుద్ధి మనకు కలగదో అప్పటిదాకా లక్ష్య సిద్ధి మనకు కలగదు. మన లక్ష్య సిద్ధి ఏమిటి? నేను ఈ దుఃఖాల నుంచి బయటపడాలి, నేను కోరినటువంటి విజయాలు నాకు కలగాలి. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు వస్తుంది అది? ఎప్పుడే నేనే కారణము అన్నప్పుడు కలుగుతుంది. అయితే ఈ నేనే కారణము అన్నది అర్థమైనప్పుడు ఎవరు దానికి కారణము, నేను అంటే ఎవరు, ఆ విషయాన్ని కృష్ణుడు ఈ అధ్యాయంలో చెప్పబడుతున్నాడు. నేను కారణం ఉంది కదా, ఆ నేను అనేది ఎవరు అని ఈ అధ్యాయంలో మనం రాబోతోంది. కాబట్టి ఈ చాప్టర్లో ఏ విధంగా నేను అనేది అక్కడ మనస్సు, ఆ మనస్సును నిగ్రహించే విషయంలో ఏ విధంగా మనస్సు సమస్త సుఖ దుఃఖాలకి కారణమవుతోందో తెలియజేసే అధ్యాయం ఇది. అధ్యాయం కాబట్టి దీన్ని సావధానంగా వినండి. దీని పేరే ధ్యాన యోగము. దీని ధ్యానం చెప్తున్నాడు. మొదటి శ్రీ భగవానువాచ అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగి చ నరినగ్నిర్న చాక్రియ. భగవద్గీతలో కృష్ణుడు ప్రేమ గురించి మాట్లాడు. భగవద్గీతలో కృష్ణుడు కర్తవ్య నిర్వహణ గురించి మాత్రమే మాట్లాడతాడు. ఎందుకంటే యుద్ధరంగంలోకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా అయితే ఆపరేషన్ థియేటర్లోకి ప్రవేశించినటువంటి డాక్టరు కత్తులతోటే మాట్లాడతాడు కానీ నోటితో మాట్లాడు. నోటితో కూడా మాట్లాడకుండా ఒక మాస్క్ కూడా ఉంటుంది. మాటలు ఇంకేముండవు, కర్తవ్యం చేయడమే. అదేవిధంగా కథన రంగంలోకి వెళ్ళిన అర్జునుడికి అక్కడ కథలకు ఛాన్స్ లేదు. మొత్తం కత్తులు తిప్పాల్సిందే, కరవాలను తిప్పాల్సిందే. అదేవిధంగా మన జీవితంలో ఉన్న కాబట్టి మనం కథన రంగంలో ఉన్నటువంటి ఈ జీవితంలో మనకు కార్యాలు చేయవలసింది. అందుకోసం కృష్ణుడు ఎక్కడా కూడా సమయాన్ని, అవకాశాన్ని వినియోగించకుండా పనులు చేయవలసిందే చెప్తున్నాడు అన్నమాట. చెప్తే ఇక్కడ మళ్ళీ కర్మల గురించిన చర్చని సాగింది. అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః. ఎవడైతే కర్మఫలాల పట్ల ఆసక్తి లేకుండా విధి ప్రకారం కర్మలు చేస్తూ ఉంటాడో అతడు నిజంగా సన్యాసాశ్రమంలో ఉన్నట్టు వాడే అర్జున అని చెప్పాడు. నువ్వేమనుకుంటున్నావు? పనులు వదిలిపెట్టి సన్యాసం తీసుకుందాం అని పోతున్నావు అనుకుంటున్నావు. కానీ నేను చెప్పే విషయం ఏంటంటే వాడు కర్మఫలాలను తను స్వీకరించకుండా విధి ప్రకారం కర్మలు చేసేవాడు నిజంగా సన్యాసాశ్రమంలో ఉన్నట్టు వాడే. సన్యాసి యోగి. అటువంటి వాడే సన్యాసి, అటువంటి వాడే యోగి. ఎంత అద్భుతం, పరమాద్భుతం, పరమ రహస్యం ఇది. పరమ రహస్యం చెప్తున్నాడు కృష్ణుడు. నాయనా, నువ్వు కాషాయ వస్త్రాలు కట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు సన్యాసి కావాలంటే చేయాల్సిన అవసరం లేదు. చేయవలసింది ఏమిటి? చేయాలంటే ఒకటే చేయాలి. ఏమిటి? అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి. దట్స్ ఆల్. కర్మఫలాలను ఆశించకుండా విధి ప్రకారం కర్మ చేస్తూ ఉండు. అంతే, నువ్వు సన్యాసివే కాదు, నువ్వు యోగివి కూడా. సన్యాసి యోగి చ ననిరగ్నిర్న చాక్రియ. అంత మాత్రం ఒకడు అన్నాడు, నేను సన్యాసం తీసుకున్నానండి కాబట్టి వంట చేయడం నాకు నిషిద్ధం, నేను అగ్ని రగిలించను, నేను యజ్ఞాలు చేయను, వంటను చేయను, ఎందుకంటే నా సన్యాసి. అంత అగ్నిని వెలిగించినంత మాత్రం సన్యాసి కాకుండా ఓడు అంటే అతడు చేసినంత మాత్రం సన్యాసిగా అయిపోడు. సన్యాసిగా కావాలి అన్నవాడు ఫస్ట్ కర్మఫలాలను అపేక్షించడం మానాలి. విధి ప్రకారం కర్మలు చేస్తున్నాడు అంటే సన్యాసి అయిన వాడే అత్యున్నతంగా కర్మలు చేస్తూ కనిపించాలి. అప్పుడే అతను నిజమైన సన్యాసి కాకుండా అతడు యోగి కూడా అవుతున్నాడు అని కృష్ణుడు అద్భుతమైనటువంటి రహస్యం చెప్పాడు ఇక్కడ. అందుకోసం ప్రభుపాదులు రాస్తూ మనస్సును ఇంద్రియాలను నిగ్రహించడానికి అష్టాంగ యోగ పద్ధతి ఒక మార్గమని ఈ అధ్యాయంలో భగవంతుడు తెలియజేస్తున్నాడు. అయితే ఈ అష్టాంగ యోగ పద్ధతి కలియుగంలో చాలా కష్టం, కలియుగంలో ఇంకా చాలా కష్టం. అయితే దాని బదులు కృష్ణ భక్తి భావంలో సమస్త కర్మలను తనకే సమర్పించి చేయడం అనేది సర్వోత్తమమైన మార్గము అని భగవంతుడు దీనిలో ఇండైరెక్ట్గా కూడా చెప్తాడు. అయితే ఈ జగత్తులో ఎవరైనా కూడా తన భోగము, తన వారి గురించినటువంటి భోగము లేకుండా పనులు చేయడు. తనకైనా ఉండాలి, తన వారి కోసం ఉండాలి. అయితే కృష్ణ ఏమంటున్నాడు? తన కోసం కానీ తన వారి కోసం కానీ ఎటువంటి భోగం లేకుండా కర్మలు చేస్తూ
అది కూడా విధి ప్రకారం కర్మలు చేసేవాడు నిజమైన సన్యాసి. అతని సన్యాసే కాదు, అతడు యోగి కూడా. సన్యాసికి యోగికి తేడా ఏమిటి? సన్యాసి అయిన వ్యక్తి యోగంలో యోగం అంటే భగవంతుడితోటి జతగూడడం. అంటే ఏంటి? అతడు సన్యాసియే కాకుండా భగవంతునితో కూడా జతగూడుతున్నాడు. ఎంత అద్భుతం అది! అంటే ఏంటి? ఈ జగత్తులో కూడా చిక్కుపడట్లేదు, అదేవిధంగా భగవంతుడితోటి జతగూడుతున్నాడు. కాబట్టి సన్యాసి యోగి. కాబట్టి మనం ఓన్లీ పనులు ఆపేసినంత మాత్రాన మనం సన్యాసులం కాము, అదేవిధంగా పనులు చేస్తున్నంత మాత్రాన కూడా మనం యోగులం కాము. కాబట్టి ఎవరైతే సర్వకర్మ ఫలాలను కూడా త్యజించి విధి ప్రకారం కృష్ణుని కోసం చేస్తున్నారో అతడే సన్యాసి, అతడే యోగి కూడా. అంటే ఏంటి? ఈ జగత్తులో కూడా కర్మలు జరిగిపోతూ ఉంటాయి. అటువంటి మహనీయుడి ద్వారా అతడు సైలెంట్గా భగవంతుడితోటి జతగూడడం కూడా జరుగుతుంది. అందుకోసమే సన్యాసీ చ యోగి చ ననిరగ్నిర్ నచాక్రియ అని చెప్పి ఇక్కడ అద్భుతమైన విషయాన్ని చెప్తూ కృష్ణుడు, చాలామంది ఏస్తుంటారు మాయావా సన్యాసులు, ఇప్పుడు మేము సన్యాసం తీసుకున్నాం కాబట్టి మేము ముక్తులం అయిపోయాం, వాళ్ళలో వాళ్ళు నారాయణ నారాయణ అని కూడా వాళ్ళు పిలుచుకుంటుంటారు. అయితే ప్రభుపాదులు వారు ఇక్కడ భక్తివేదాంత భాష్యంలో ఏం రాస్తున్నారంటే, వాళ్ళు సన్యాసం కొంతమంది తీసుకున్నప్పటికీ కూడా వారికి ఒక కోరిక ఉంటుంది. అనాశ్రిత కర్మఫలం ఉండదు వాళ్ళకి. ఒక కోరిక ఉంటుంది. ఏమిటి? నేను భగవంతుడిలో లీనం కావాలి, భగవంతుడు లీనం కావాలనే వాళ్ళకి ఒక కోరిక ఉంటుంది. కాబట్టి భగవంతుడిలో లీనం కావాలనే కోరిక ఉంది కాబట్టి వాళ్ళు సన్యాసి అయ్యే అవకాశం లేదు. అదేంటి? భగవంతుడితో జతగూడడం లేదు వాళ్ళకి, కాబట్టి వాళ్ళు యోగులు కాదు. కానీ ఆ విధంగా వాళ్ళు జ్ఞానం చేయగా అనేక జన్మల తర్వాత వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అని వస్తుంది. కాబట్టి ఇక్కడ చెప్తున్నది ఏమిటంటే, ఎవరైతే కృష్ణ భక్తి భావంలో ఉండేవాడికి స్వీయ సంతృప్తి అనే కోరిక ఉండదు కాబట్టి అతని కృష్ణ సంతృప్తి మాత్రమే ఉంటుంది. ఆ కృష్ణుడి కనుక సంతృప్తి చెందితే తన విజయాన్ని సాధించినట్టే అనుకుంటాడు. తన విజయానికి సూచన ఏమిటి? కృష్ణుడు సాటిస్ఫై కావాలి, కృష్ణుడు ఆనందం కావాలి. కానీ కృష్ణుడు కొన్ని అన్ని పనులు చేస్తూ ఉంటాడు. అటువంటి వాడు గృహస్థుడే అయినప్పటికీ కూడా అతడు సన్యాసి, అతడు యోగియే అని అద్భుతమైనటువంటి కార్యం అద్భుతమైనటువంటి రహస్యం చెప్తే ఇంకొక విషయం, ఏదైతే సన్యాసం ఉందో దాన్ని కూడా యోగమే. ఏది సన్యాసమో ఏది యోగం అనే విషయాన్ని చెప్తూ, యం సన్యాసమితి ప్రాహో యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్య సంకల్పో యోగి భవతి కశ్చన. అంటే ఇది ఈ 6వ అధ్యాయంలో చెప్పిన విషయాన్ని అంటే ప్రతి ఒక్కరికి సెల్ఫ్ టెస్ట్ అనమాట. ఏంటి? కృష్ణ కాన్షియస్నెస్లో, కృష్ణ భక్తి భావనలో పురోగమిస్తున్నాడా లేదా, సన్యాసి అయ్యాడు పురోగమిస్తున్నాడా లేదా, యోగి అవుతున్నాడా పురోగమిస్తున్నాడా లేదా అని ఎవరికి వాళ్ళు తెలుసుకోవడానికి సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనమాట. ఈ 2వ శ్లోకం చెప్తున్నాడు, ఏదే సన్యాసం అని పిలువబడుతుందో దాన్ని కూడా యోగం అని తెలుసుకో. ఎందుకంటే నిజమైన సన్యాసం అంటే ఏంటి? అనాశ్రిత కర్మఫలం. నువ్వు కర్మఫలాలను ఆశించట్లేదు, విధిగా కర్మలు చేస్తున్నావు. అది ఎప్పుడు సాధ్యం నీకు? ఎప్పుడు సాధ్యం అంటే కృష్ణుడితో జతగూడినప్పుడే సాధ్యం. అంటే ఏంటి? అది యోగం. అంటే ఏంటి? అనాశ్రితంగా నువ్వు చేయడం అనే సన్యాసం అయితే అది కృష్ణుడి కోసం చేస్తున్నావు కాబట్టి యోగమైంది. ఈ విధంగా సన్యాసము యోగము రెండింటిని మనం ఒకటే అవుతుంది. కానీ ఎవరైతే ఇంద్రియ భోగ వాంఛని విడిచిపెట్టడో అతడు ఎట్టి పరిస్థితిలో యోగి అయ్యే అవకాశమే లేదు. నహ్య సన్యస్య సంకల్పో యోగి భవతి కశ్చన. వాడు సన్యాస వేషంలోనే ఉండొచ్చు, కానీ ఇంద్రియ భోగం కనుక వాళ్ళు త్యజించి కనుక ఉండకపోతే ఎట్టి పరిస్థితి వాడు ఎందుకంటే సన్యాసం తీసేసుకున్నాడు కాబట్టి అందరూ సన్యాసి అంటారు. కానీ కృష్ణుడు మాత్రం అటువంటి యోగి అని మాత్రం అనడు. ఎందుకంటే ఈ అధ్యాయం చివరిలో కృష్ణుడు ఇంకో రహస్యం చెప్పబోతున్నాడు. ఎందుకంటే ఈ 6వ అధ్యాయం తర్వాత కృష్ణుడు అందరినీ కూడా భక్తి షట్కంలోకి తీసుకెళ్ళబోతున్నాడు. భక్తి షట్కంలోకి నువ్వు ప్రవేశించాలి అంటే అనేక విషయాలు తెలుసుకోవాలి. ఫస్ట్ నువ్వు యోగివి కావాలి, ఫస్ట్ మొట్టమొదటి సన్యాసివి కావాలి. సన్యాసి కావాలంటే సన్యాసం తీసుకోవడం కాదు, సన్యాసి కావడం అంటే అనాశ్రిత కర్మఫలాల మీద నీవు కానీ నీ వారికి కానీ దాన్ని నువ్వు కోరకపోవడమే. తర్వాత అదేవిధంగా కర్మఫలాలే లేవు కదండి, కర్మఫలాలు ఎట్లా రావట్లేదు, పనులు చేయడం ఎందుకండి అనే అవకాశం ఉంటుందేమో అనకుండా కర్మఫలాలను ఆశించవద్దు. అదేవిధంగా విధి ప్రకారం కర్మలను చేయడం కూడా మానవద్దు. ఎవరైతే ఇది చేస్తారో వారే సన్యాసులు. వాళ్ళందరూ కృష్ణుడి కోసం నా కోసం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు యోగులు కూడా అని చెప్తూ ఈ విధంగా రకరకాల వాళ్ళ యోగులు ఉంటారు. కానీ యోగినామపి సర్వేషాం మద్గతే అంతరాత్మన అని చివరి చెప్తాడు.
రకరకాల యోగులు ఉండొచ్చు. కొంతమంది కర్మయోగులు ఉండొచ్చు, కొంతమంది జ్ఞానయోగులు ఉండొచ్చు, కొంతమంది అష్టాంగ యోగులు ఉండొచ్చు, కొంతమంది హఠయోగులు ఉండొచ్చు, కొంతమంది భక్తి, రకరకాల వాళ్ళు ఉంటారు. ఈ అందరి యోగుల్లో యోగం అంటే ఒకటి మొట్టమొదటి గుర్తువాలి. యోగి అంటే మనస్సును నిగ్రహించిన వాడే యోగి. కృష్ణుడితోటి కలవాలి అంటే మధ్యలో వచ్చేది ఏమిటి? మధ్యలో వచ్చేది మాయ ఎందుకు వస్తుంది? మనస్సు ఉంది కాబట్టి మాయ వస్తుంది. కాబట్టి ఇద్దరి మధ్య నీకు కృష్ణుడి మధ్య నాకు కృష్ణుడి మధ్య ఉన్న మధ్యలో ఉన్నటువంటి గోడ ఏమిటి? మధ్య అడ్డుగోడ ఏమిటి అంటే మనస్సు. ఈ మనస్సును నిగ్రహించడం ఏ విధంగా అనుకొని చెప్తున్నాడు. ఏవైతే మనస్సును నిగ్రహిస్తాడో అతడే యోగి. అయితే ఆ యోగి మరి మనసు నిగ్రహించే కార్యక్రమంలో చేయవలసిన మొట్టమొదటి ఏమిటి? నహ్య సన్యస్య సంకల్పో యోగి భవతి కశ్చన. ఏవైతే ఇంద్రియ భోగాధాలను విడిచిపెట్టండి అతడు యోగి అయ్యే అవకాశం లేదు. అంటే భగవంతుడితో జోడింపు ఏది ఉందో అది ఎప్పుడు సాధ్యమో ఎప్పుడైతే ఇంద్రియ భోగాలను త్యజిస్తామో. ఒక్కోసారి మనం ఏం చేస్తుంటే ఇది కృష్ణ ప్రసాదము తినుము, ఎంత కావాలంటే తిను. అట్లా కాదు. అదే అవును కృష్ణ ప్రసాదం ఎంత కావాలంటే తిను, ఎంత కావాలంటే అని తినిపించగలిగింది అని ప్రభుపాద లాంటి వాళ్ళు పెడితే తినండి. లేకపోతే అప్పుడు చైతన్య మహాప్రభు అంటే ప్రతి వ్యక్తి కూడా 10 మంది తినగలిగేంత తినిపించేవాడు చైతన్య మహాప్రభు. ప్రభుపాదుల వారు ఆ విధంగా పెట్టాడు. అంటే ఆ విధంగా ప్రేమగా పెట్టిన అంటే నియంత్రణ నువ్వు లాగించడం వేరు, ప్రేమగా పెడుతున్నప్పుడు నువ్వు 10 మంది తిన్నంత తింటావు. వాళ్ళు ప్రేమగా ఏం వడ్డించట్లేదు. ప్రభు ఎన్ని కావాలి, టేక్ హౌ మెనీ యూ వాంట్ చపాతీస్, 5 చపాతీస్, టేక్ ఇట్. నో, ఆ విధంగా కాదు. నీకు అంటే ఏంటి, నువ్వు నాకు కావాలి తింటావు. ప్రేమ ఉన్నప్పుడు తినురా నాయన, తిను ఆ తిను అని తినిపించినప్పుడు 10 మంది పెట్టి తిన్నా కూడా నీకేం కాదు. లేదు తింటా అనగానే వస్తున్నా ఏంటది? డయాబెటీస్ వస్తున్నా అంటుంటుంది. లేదా ఇంకోటి వస్తుంది, హార్ట్ అటాక్ వస్తున్నా అవన్నీ వస్తుంటాయి. దే ఆల్ కమింగ్ వన్ బై వన్. ఐ వాంట్ టు కమ్ ఈ విధంగా అన్నీ వస్తుంటాయి. కానీ ప్రేమగా తినిపించినప్పుడు మాత్రం అది ఎప్పుడు రాదు. ఎందుకంటే ప్రేమ అక్కడ ప్రేమతోటి అన్నీ కూడా కొండలు కూడా అన్నీ కరిగిపోతుంటాయి. కాబట్టి ప్రేమగా తినిపించే వాళ్ళినప్పుడు తిను, కానీ ఏదో పేరాశతో తినడం మాత్రం చేయదు. అందుకు రూపగోస్వామి వారు చెప్పారు, అత్యాహార ప్రయాసశ్చ ప్రజల్పో నియమాగ్రహ జనసంగస్య లౌల్యంచ షడ్భిర్భక్తి వినశ్యతి. ఎందుకు చెప్పారు మరి? అంటే ఆయన తెలీదా? కృష్ణ ప్రసాదం యొక్క మహిమ ఆయన తెలీదా? ఆయన అత్యాహారం తినడం వల్ల నీ భక్తి నశిస్తుంది ఎందుకు చెప్పారు? నువ్వు కృష్ణ ప్రసాద్ అంటున్నావు, కానీ ప్రేమగా ఏమన్నా ఉత్తమ వైష్ణవుడు తినిపించట్లేదు. నువ్వే తిందాం అనుకుంటున్నావు. అది భక్తి వినాశానికే కారణమవుతుంది. కాబట్టి ఎవరైతే ఇంద్రియ భోగ వాంఛను విడిచిపెట్టారో వారు యోగి అయ్యే అవకాశం లేదు. ఆ యోగి కాని వాడు భక్తి యోగి ఎట్లా అవుతాడు? భక్తి యోగి కాని వాడికి భగవద్భక్తి ఎట్లా అర్థమవుతుంది? ఇక్కడ భక్తివేదాంత స్వామి ప్రభుపాద రాస్తూ, నిజమైన సన్యాస యోగము లేదా భక్తి అంటే మనిషి జీవునిగా తన సహజ స్థితిని తప్పకుండా తెలుసుకుని తదనుగుణంగా పనిచేయాలి. జీవుడికి ప్రత్యేకమైన స్వతంత్ర ఉనికి ప్రతిపత్తి లేదు. అతడు తటస్థ శక్తి లాంటి వాడు. భగవంతుడికి 3 రకాల శక్తులు ఉన్నాయి. ఒకటేమో అంతరంగ శక్తి, ఒకటి బహిరంగ శక్తి, ఒకటి తటస్థ శక్తి. తటస్థ శక్తి అంటే అది బహిరంగ శక్తితో పాటైనా ఉండొచ్చు, లేదా అంతరంగ శక్తితో ఉండొచ్చు. అంటే ఇది గోడ మీద పిల్లి లాంటిది. ఇప్పుడు గోడ మీద పిల్లి ఉంది, గోడ మీద పిల్లి కూర్చుంది. అయితే ఆ గోడ మీద పిల్లిని చూసి ఇప్పుడు ఆ గోడ మీద పిల్లి ఇటు దుంకుతుందా అటు దుమ్ముకుంటుందా అని ప్రశ్నిస్తే ఎవరిని చెప్పగలరా? ఎవరు చెప్పలేరు. గోడ మీద పిల్లి ఎటైనా దుంకుతుందండి, ఎటు దుంకుతుందని చెప్పగలం? అదే ప్రశ్న అడుగుతున్నాను నేను. ఆ పిల్లి ఇప్పుడు ఎటు దుమ్మగలదు? ఇది నా ప్రశ్న. నువ్వు చెప్పగలిగితే నువ్వు చాలా తెలియగలవు, మహాపండితుడివి. గోడ మీద పిల్లి ఎటు దొంగుతుంది ప్రశ్న. గోడ మీద పిల్లి ఎటు దొంగుతుందో చెప్పలేమండి అనేది ఆన్సర్ అండి. కాదండి, అట్లా కాదు. అదేవిధంగా తటస్థుడైన జీవుడు అంటే తటస్థ శక్తి కాబట్టి అటు బహిరంగ శక్తి మాయ వైపైనా మొగ్గచ్చు, లేదా అంతరంగ శక్తి అనేటువంటి లోపల ఉన్నటువంటి
భగవంతుడి వైపైన అతడు ఆకర్షితుడు కావచ్చు. అయితే ఇక్కడ గోడ మీద పిల్లి మనం ఉపమానం తీసుకుంటే ఆ గోడ మీద ఉన్న పిల్లి ఇటు దుముకుతుందా అటు దుముకుతుందా అని ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్న వేసిన వ్యక్తికి అడగాలి. ఏమడగాలి? అవునండి, ఇప్పుడు మీ ప్రశ్న బాగానే అడిగారు, కానీ మీ ప్రశ్నకు నాకు ఇంకొక ప్రశ్న ఉంది. ఏమిటి? గోడకు అటువైపున ఏముందో చెప్పగలరా, గోడకు ఇటువైపు ఏముందో చెప్పగలరా? ఇది చెప్తే నేను దానికి సమాధానం చెప్పగలనండి అని చెప్పాలి. ఓ, చాలా తెలివిగా ఉన్నాడు వీడు, కొత్తవాడు వచ్చాడు, వాడు ఇంతవరకు ఎటువంటి ప్రశ్న చేయలేదు. ఉంది, అటువైపు కుక్క ఉన్నది, ఓకే. ఇటువైపు ఏమున్నది? చిన్న చిన్న కోడి పిల్లలు ఉన్నాయి, అది ఇటే దుంకుతుంది, అంతే. కుక్క ఉన్న వైపు పిల్లి ఎంత దుంకుతుంది? ఇటువైపు దానికి ఆహారం ఉన్నటువంటి కోడి పిల్లలు ఉన్నాయి, చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి, ఇటే దుంకుతుంది. కాబట్టి పిల్లి ఎటు దుంకుతుంది గోడ మీద అన్నప్పుడు అటువైపు ఏముంది తెలుసుకోవాలి. అదేవిధంగా ఎప్పుడైతే ఈ తటస్థ శక్తి అన్నవాడు గోడ మీద పిల్లి లాంటి వాడు కాబట్టి అటు దుముకుతాడా ఇటు దుముకుతాడా అంటే వాడికి కలిగే దుఃఖాలను బట్టి, అవునండి అటువైపు అంటే మాయవైపుతో చాలా దుఃఖాల్లో ఉన్నాడండి అంటే వాడు ఇటే దుముకుతాడులే, ఎందుకంటే వీడు కృష్ణుడు ఉన్నాడు కాబట్టి. అటువైపు చాలా సుఖాలు ఉన్నాయండి అంటే వాడు ఇటువైపు దుముకుడు, అటే దుముకుతాడు. ఎవరికైతే సుఖాల్లో భోగాల్లో పడ్డాడో అటు మాయ వైపు ఉన్నాడు అంటే సుఖాల ఆశలో ఉన్నవాడు మాయ వైపే దుముకుతాడు. శాశ్వతమైన సుఖాన్ని, శాశ్వతమైనటువంటి శాంతిని, శాశ్వతమైన విజయాన్ని సాధించే కోరేవాడు కృష్ణుడి వైపు దుముకుతాడు. ఇది రహస్యం. అంటే ఏంటి? కృష్ణ చైతన్యంలో నాకు సంపూర్ణమైన జ్ఞానం లభిస్తుంది, సంపూర్ణమైన విజయం లభిస్తుంది అన్నవాడు గోడ మీద ఉన్నటువంటి పిల్లాంటి తటస్థమైన వాడు కృష్ణుడి వైపు వస్తాడు. మరి ఆ సంగతి ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడైతే శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకాల ద్వారా ఉన్నటువంటి విషయాన్ని అధ్యయనం చేస్తాడో, ఎప్పుడైతే వింటాడో, వైష్ణవుల ద్వారా వింటాడో, అర్థం చేసుకుంటాడో, ప్రతిలో సీక్వెన్స్ ప్రకారం తీసుకుంటాడో, అప్పుడే వాడు ఇటువైపు దుంగుతాడు. లేదా వాడు తటస్థంగా ఉంటాడు. మానవులందరూ ఇప్పుడు దాదాపు 95%, 99% ఆ తటస్థ ఆ గోడ మీద పిల్లలాగా ఉంటారు. కాబట్టి వాడికి చూపించాలి. వాడు చూపించి, నాయన ఇటువైపు దుముకు, ఇటువైపు దుమితే ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు, ఇక్కడ కృష్ణుని వల్ల నీకు శాంతి లభిస్తుంది, నీకు సుఖం లభిస్తుంది, నీకు విజయం లభిస్తుంది, శాశ్వతమైన ఆనందం లభిస్తుంది, ఉత్తమ జన్మం లభిస్తుంది అన్నీ వాడికి సరిగ్గా కనుక మనం చూపించగలిగితే, చూస్తే కృష్ణుడు చెప్పాడంటే అప్పుడు ఇటువైపు దుముకుతాడు. అట్లా కాకుండా అందుకే కృష్ణుడు స్పష్టంగా చెప్తున్నాడు, నువ్వు కనుక భోగాన్ని నుంచి కనుక బయటపడిపోతే అటువంటి వాడు యోగ అయ్యే కారణం లేదు. ఎంత అద్భుతం చూసారా? కాబట్టి మనకు కృష్ణుడి దగ్గర ఉన్నటువంటి కలగబోయే లాభం ఏమిటి? కృష్ణుడి వలన, కృష్ణుడు చెప్పే సందేశం ద్వారా మనకు ఒనగూడే చరమ ప్రయోజనం ఏమిటి? ఈ విషయం స్పష్టంగా మనం తెలుసుకునేంత భాగ్యవంతులం కనుక అయితే అప్పుడు మన స్వార్థాన్ని కనుక మనం విడిచిపెట్టి కృష్ణుడిని సంతృప్తిపరచడానికి ప్రయత్నిస్తే అప్పుడు ఇక్కడ ప్రభువులు రాశారు, సమస్త స్వార్థాన్ని విడిచిపెట్టి భగవంతుని సంతృప్తిపరచడానికి సన్నద్ధుడు కావడమే జీవుని నిజమైన లక్ష్యం. చూసారా? నిజమైన మానవ లక్ష్యం అంటే అంటే తన యొక్క స్వార్థాన్ని విడిచిపెట్టి భగవంతుని సంతృప్తిపరచాలనే కనుక తీసుకున్నాడంటే అదే నిజమైన జీవిత లక్ష్యం అని చెప్తూ, ఆ కార్యంలో అడ్డుపడేది ఏమిటి అని చర్చ సాగుతుందన్నమాట. ఆరురుక్షోర్ముని యోగం కర్మ కారణముచ్యతే, యోగారూఢస్య తస్యేవా శమ కారణముచ్యతే. మెల్లగా కృష్ణుడు ప్రవేశిస్తున్నాడు, యోగంలోకి ప్రవేశిస్తున్నాడు. ఆరురుక్షోర్ముని యోగం కర్మ కారణముచ్యతే, యోగారూఢస్య తస్యేవా శమ కారణముచ్యతే. అదే ఆరురుక్ష ఇక్కడ యోగనిచ్చెన ప్రవేశపెట్టబడింది. నిచ్చెన అనేది అందరికీ చూసే ఉంటారు, అందరు నిచ్చెన ఎక్కి ఉండకపోవచ్చు, ఎందుకంటే మోడర్న్లో నిచ్చెనలు ఇక్కడ కనిపిస్తావు. కానీ పూర్వకాలంలో కనీసం ఒక 20-30 ఏళ్ళ కొత్త జనరేషన్కి తెలియకపోవచ్చు, కానీ మిగతా అందరికీ నిచ్చెన తెలిసే ఉంటుంది. నిచ్చెన మనం మెట్లు అయిన పరిస్థితుల్లో ఏదైనా పైకి ఎక్కాలంటే నిచ్చెన పెట్టుకుంటాం. నిచ్చెన ఒక్కొక్క నిచ్చెన మెట్టు మీద కాలు వేసి పెడుతుంటాం. ఎవరైతే ఇది యోగ నిచ్చెన అనేది కూడా ఒకటి ఉంది. ఆ యోగ నిచ్చెనలో ఎవరైతే ఆ పైకి ఎక్కాలని ప్రయత్నిస్తున్నారో వాడు ఏం చేయాలి? 2 చేతులతో ఆ నిచ్చెనను పట్టుకోవాలి, దాని మీద ఆ నిచ్చెన మెట్టు మీద కాలు పెట్టాలి. కాలు పెట్టి అంటే ఏంటి? వాడేంటి? నిచ్చెన ఆరంభంలో ఉన్నాడు. వాడేమంటే ఆరురుక్షువు అంటారు వాడిని. అంటే ఏంటి? యోగాని ఇప్పుడే మొదలు పెడుతున్నాడండి, ఆరురుక్షువు అంటారు వాడిని. అంటే ఎవరైతే సాధకులు ఉన్నారో దాని ఇంగ్లీష్ నియోఫైట్స్
అంటే నియోఫైట్ అనేది పెద్ద చాలా కాంప్లికేటెడ్ వర్డ్. నియోఫైట్స్ అని సాధకులు అంటే ఎవరైతే ఇప్పుడే దీక్ష తీసుకోవాలనుకుంటున్నారో, దీక్ష తీసుకున్నారు అంటే దీక్ష తీసుకోవాలి మేము ఇప్పుడు అన్నట్టు కాదు. దీక్ష తీసుకున్న వాళ్ళు, దీక్ష తీసుకోవాలని ప్రయత్నిస్తున్న వాళ్ళు అందరూ దాదాపు ఒకటే. వీళ్ళకి వాళ్ళ తేడా అంటే దీక్ష తీసుకున్న తీసుకోలేదు, వీళ్ళకేమో వీళ్ళని బలవంతంగా మనం ముందుకు తోస్తున్నాం, అంతే, డిఫరెన్స్ ఏం లేదు. ఎప్పుడైతే అంటే ఇద్దరు కూడా 6 రుక్షువులే. అయితే ఈ 6 రుక్షు అనేవాడికి యోగ సాధనలో సపోజ్ మెట్లు నిచ్చెనెక్కుతున్నాడు, మెట్లు ఎక్కాలి, పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళేవాడు 2 చేతులతో నిచ్చెన పట్టుకున్నాడు, నిచ్చెన పట్టుకుని కాలు పెట్టాడు, కాలు పెట్టగానే పని అయిపోయిందా? పని అయిపోలేదు, పని మొదలైంది. దాని తర్వాత మళ్ళీ చేతులు పైకి జరపాలి, ఇంకో కాలు పెట్టాలి, ఏంటంటే పని చేయడం అనేది 6 రుక్షువుకి చాలా ముఖ్యమైన విషయం. 6 రుక్షోర్ మునే యోగ కర్మ కారణం వచ్చేది. అటువంటి వాడి కర్మయే యోగంలో ముందుకు పోవడానికి కారణంగా చెప్పబడింది. అయితే నువ్వు ఆ విధంగా 6 రుక్షువును నిచ్చెన ఎక్కుతున్నావు, ఎక్కి 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 పై దాకా వెళ్ళావు, పైన చెక్క దాకా వచ్చావు. ఆ తర్వాత నిచ్చెన అయిపోయింది, అయినాక నువ్వు ఎక్కుతూనే ఉంటావా? ఎక్కవు, ఎందుకంటే చివరి దాకా వచ్చేసావు కదా, కాబట్టి నువ్వు ఆ మేడ మీదకి వెళ్ళిపోతావు. దాన్ని కృష్ణ ఏమన్నా అంటే 6 రుక్షోర్ మునే యోగం కర్మ కారణం వచ్చే. ఎవరైతే ఆ యోగానిచ్చిన ఆరంభంలో ఉన్నాడో అతనికి యోగంలో పోవడానికి కర్మ కారణంగా చెప్పబడుతోంది అర్జున. అయితే ఎవరైతే ఆ యోగానిచ్చిన చివరి దాకా వెళ్ళారో వాడి కర్మను ఆపడమే మార్గంగా చెప్పబడింది. కర్మను ఆపడం అంటే ఏంటి? వాడు అంతవరకు వెళ్ళిపోయాడు కాబట్టి వాడు తన గురించి కర్మలు ఆపేస్తాడు, ఓన్లీ కృష్ణుడి గురించే కర్మలు చేస్తాడు. ప్రారంభంలో అతడు కృష్ణుడి కోసం కర్మలు చేస్తున్నట్టు అనిపించినా కూడా దానిలో తన సొంత లాభం కూడా కొంతగా ఉంటుంది. కాబట్టి వాడు కర్మలు చేయాల్సిందే. చేస్తే 5% కృష్ణుడికి 95% తనకు అన్నట్టుగా బాగుంటుంది. కానీ ఎవరైతే యోగారూఢుడు 6 రుక్షువు అంటే ప్రారంభంలో ఉన్నవాడు, ఎవరైతే యోగారూఢుడు అంటే యోగనిచ్చిన పైదాకా ఎక్కేశాడో అతడికి మాత్రం శమ కారణం వచ్చే. కర్మలు ఆపివేయడమే అంటే వాడు ఆపేస్తాడు ఆటోమేటిక్గా. అంటే కర్మలు ఆపడం అంటే కర్మ ఫలాలను తీసుకోవడం ఆపేస్తాడు, మొత్తం కృష్ణుడి కోసం వేస్తాడు. ఇది యోగనిత్యం. ఈ యోగనిత్యంలో అనేకమైన భాగాలు ఉంటాయి. కొంతమంది జ్ఞానయోగ మధ్యలో ఉంటారు, కొంతమంది హఠయోగంలో ఉండొచ్చు, కొంతమంది ధ్యాన యోగంలో ఉండొచ్చు. ఇట్లా రకరకాల స్థానాలు ఉంటాయి ఆ నిత్యంలో. ఆ చివరి దాకా వెళ్ళిన వాడినేమో యోగారూఢుడు అంటున్నాడు కృష్ణుడు. మొట్టమొదటిలో ఉన్న వాడినేమో 6 రుక్షువు. కాబట్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు అందరూ భక్తిని మొదలుపెట్టిన వాళ్ళు అవుతున్నారో వాళ్ళందరూ కూడా 6 రుక్షువులు మాత్రమే. కాబట్టి వాళ్ళ కృష్ణుడు చెప్తున్నాడు 6 రుక్షోర్ మనోయోగం కర్మ కారణం వచ్చి. కాబట్టి వాళ్ళు కర్మలు చేయవలసిందే. కర్మలు చేస్తూ పోగా వాళ్ళు కొంత పవిత్రమవుతారు. మత్ కర్మకృత్ మత్ పరమ మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్స మామేతి పాండవ. తర్వాత వస్తుంది, ఇప్పుడే కాదు. అవునండి, మా గుళ్ళో మహారాజు గారు ఉంటారు మహారాజు గారు, ఆయన మరి ఎటువంటి పనులు చేయరండి. నువ్వు ఆ స్థితికి వచ్చినప్పుడు అప్పుడు చూడు. ఇప్పుడు నువ్వు యోగనిత్యంలో ప్రారంభంలో ఉన్నావు, ఇప్పుడు మెట్లు ఎక్కాల్సిందే, పనులు చేయాల్సిందే. నువ్వు 6 రుక్షువి, నువ్వు యోగారూఢుడు అయినప్పుడు అప్పుడు సంగతి చూద్దాం అని చెప్పాలి. అయితే నిజంగా ఇప్పుడు అర్థమైంది. మా ప్రారంభంలో వాడు మెట్లు ఎక్కుతుంటాడు. మరి మెట్లు ఎక్కి పైకి చేరిన వాడి యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుంది, అతన్ని మనం ఏ విధంగా గుర్తించవచ్చు అని అర్జునుడు అడిగే అవకాశం. అందుకే కృష్ణుడు ఆ యోగారూఢుని యొక్క పరిస్థితి చెప్తున్నాడు అనమాట. యదాహినేంద్రియార్థేషు నకర్మస్వను సజ్జతే సర్వ సంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. యోగారూఢుడు అంటే ఆ నిచ్చెన పైకి ఎక్కిన వాడు అని ఎవరిని అంటాం మనము? ప్రారంభంలో ఉన్నవాడు యోగాన్ని మొదలుపెట్టినవాడు. మరి పైకి ఎక్కినవాడు ఎవరిని అంటాము? వీడు నిచ్చెన పైదాకా వెళ్ళిపోయాడు, వీడే యోగారూఢుడు అని ఎవరిని అనగలము అంటే యదా హి ఇంద్రియార్థేషు నకర్మస్వనుసజ్జతే సర్వ సంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. అంటే భౌతిక కోరికలన్నింటినీ విడిచిపెట్టి ఇంద్రియ భోగం కోసం పనిచేయడం కానీ కామ్యకర్మల్లో నెలకొనడం కానీ చేయని వాడు యోగంలో ఉన్నతుడైన వారిగా భావించబడతాడు. అంటే ఏంటి? ఇంద్రియ భోగ కోరికలు లేవు అంటే ఇక్కడ ఇంద్రియ భోగ కోరికలు లేవు, తర్వాత ఉన్నత లోకంలో ఇంద్రియ భోగ కోరికల కోసం కామ్యకర్మలు కూడా లేవు. అటువంటి వాడే మరి కర్మలు చేస్తున్నాడండి,
కానీ అది ఇక్కడ ఇంద్రియ భోగాల కోసం లేవు, ఉన్నత లోకంలో ఇంద్రియ భోగాల కోసం లేవు. అటువంటి వాడిని యోగారూఢస్తదోచ్యతే, అటువంటి వాడిని యోగారూఢుడు. అద్భుతమైనటువంటి విషయం చెప్పాడు. అంటే మనం ఇప్పుడు ఆ స్థితికి వచ్చామా అంటే ఇంద్రియ భోగ కర్మ అంటే మాకు ఇంద్రియ భోగానికి సంబంధించిన కించిత్తు కూడా లేదు దాంట్లో, ఈ పనిలో. అదేవిధంగా ఉన్నతమైనటువంటి జీవితం కోసం కూడా ఎటువంటి ప్రయత్నాలు లేవు. అటువంటి స్థితికి వచ్చాము మనం. వచ్చినప్పుడు మనం కర్మలు ఆపచ్చు, కానీ ఆ స్థితి రాలేదు. కానీ ఇంకో రహస్యం ఏంటంటే కర్మలు ఆపచ్చు అంటే అటువంటి వాడు ఇంకా ఇంకా ఎక్కువ చేస్తాడు కర్మలు. ఎందుకంటే అప్పటికే అతడు తన స్వీయేంద్రియ భోగం నుంచి కృష్ణేంద్రియ ప్రీతి కోసం వెళ్ళిపోయినాయి. అతని యొక్క సంకల్పాలన్నీ కృష్ణేంద్రియ ప్రీతి కోసం వెళ్ళింది కాబట్టి అతను చేసే కర్మలన్నీ కూడా కృష్ణ ప్రీత్యర్థమే అయి ఉంటుంది. అయితే ఈ అద్భుతమైనటువంటి ఈ యోగారూఢ స్థితికి అంటే ఏంటి, నిచ్చెన పైకి వెళ్ళగలిగినటువంటి స్థితికి కారణం ఏంటి, దీనికి మార్గం ఏమిటి కృష్ణ చెప్తున్నాడు అనమాట. అంటే ఏంటి, మనం నిచ్చెన పట్టుకున్నాం, ఒక అడుగు పెట్టాం, అక్కడే ఉండిపోగా కదా స్టాచ్యూ లాగా, ఆగు అక్కడే ఆగిపో అని అనట్లే కదా. నిచ్చెన పట్టుకున్నది ఎందుకు, నిచ్చెన పైకి ఎక్కడం కోసం కదా. లేకపోతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడలాగే 10 ఏళ్ళు అయింది దీక్ష తీసుకుని, 10 ఏళ్ళు అయినా కూడా ఇంతకు జపం చేయాలంటే నాకు ఇష్టమే కలదండి. ఎందుకు అట్లా వస్తుంది అంటే నువ్వు ఆ 6 వృక్షో మునేయో ఆ 6 వృక్ష స్థితిలోనే ఉంటున్నావు. 60 ఏళ్ళని కూడా 6 వృక్ష స్థితి. కానీ కృష్ణ ఏమన్నాడు, యోగారూఢ స్థితస్యైవ శమ కారణముచ్యతే. ఆ యోగారూఢ స్థితికి వెళ్ళడానికి ఒక కారణం ఉంది, వెళ్ళడానికి ఒక మార్గం ఉంది. అదేమిటంటే నీకు ఒక మంచి మిత్రుడు కావాలి. అది రహస్యం. నీ కనుక మంచి మిత్రుడు కనుక లభిస్తే, నీకు మంచి మిత్రుడు లభిస్తే నువ్వు ఆ నిచ్చెనను ఎక్కగలవు. నీకు మిత్రుడు లభించకపోతే నువ్వు నిచ్చెనను ఎక్కలేవు. రహస్యం చెప్తున్నా కృష్ణ కూడా, పరమ రహస్యం. నీకు మంచి మిత్రుడు కావాలి. అయితే వచ్చిన చిక్కేమిటంటే ఆ మిత్రుడు ఇప్పుడు ప్రస్తుతం నీకు శత్రువుగా అయి ఉన్నాడు. అది రహస్యం. కొత్త వాళ్ళు మన మిత్రులు చేసుకోవచ్చు అని శత్రువుని మిత్రులు చేయడం ఎట్లా అండి, అదే రహస్యం. ఆ శత్రువునే మిత్రువుగా నువ్వు మార్చుకున్నప్పుడు నువ్వు 6 వృక్ష స్థితి నుంచి యోగారూఢ స్థితికి వెళ్ళగలవు. ఎవరా శత్రువు? నాకేమో శత్రువులు లేరే. ఆ శత్రువు ఎటువంటి వాడంటే నీకు అతడు శత్రువులాగా అనిపిస్తాడు. ఆ శత్రువు ఎటువంటి వాడంటే అనేక జన్మల నుంచి నిన్ను వెంటాడుతున్నాడు, అయినా నీకు శత్రువుగా అనిపిస్తాడు, నీకు పరమిత్రుడిలాగా అనిపిస్తాడు. కానీ అదే పరమ శత్రువు. ఎవడు అతడు? నీ మనస్సు. ఉద్ధరే ఆత్మనాత్మానం ఆత్మానమసాదయే ఆత్మైవ ఆత్మనో బంధోరాత్మైవ రిపురాత్మనః. ఇక్కడ చెప్తున్న రహస్యం. ఇక్కడ కొత్త మిత్రుడు అంటే ఇంకెవడో కొత్త మిత్రుడు లేడు, ఉన్నడే ఇద్దరే ఉన్నారు. ఒకడేమో మనస్సు, ఆ మనస్సు ద్వారా కామరూపంలో వచ్చాడు శత్రువు. కాబట్టి కామరూప శత్రువు అన్నా కూడా కామరూప శత్రువుకి మూల కారణం అంటే మనస్సు కూడా. ఇద్దరు ఒకటే అంటే డబుల్ యాక్షన్లో నీకేమో కామరూపంలో కనిపిస్తుండొచ్చు, కానీ వెనక కీ తిప్పింది ఎవరు? కీ తిప్పింది మనస్సే కదా. ఇది డబుల్ యాక్షన్. మనస్సే డబుల్ యాక్షన్ చేస్తోంది. ద్విపాత్ర వినయం మనస్సు రూపంలో చేస్తోంది, తర్వాత విధంగా కామ రూపంలో కూడా చేస్తోంది. నిజమైన శత్రువు. కాబట్టి ఇక్కడ నువ్వు ఆ యోగ నిచ్చెనను ఎక్కాలి అంటే నీకు ఒక మిత్రుడు కావాలి. ఆ మిత్రుడు కూడా కొత్తవాడు కాదు, నీ పెద్ద ఛాలెంజ్ ఉంది. ఆ ఛాలెంజ్ ఏమంటే నీ శత్రువును నువ్వు మిత్రుడుగా మార్చుకోవాలి. ఎవరండి ఆ శత్రువు? మనస్సు. ఉద్ధరే ఆత్మనాత్మానం. మనిషి తన మనసు సహాయంతో తనను తాను ఉద్ధరించుకోవాలి తప్ప పతనం కలిగించుకోకూడదు. మనస్సు బద్ధజీవునికి మిత్రుడు, అలాగే శత్రువు కూడా అయి ఉన్నది. ఆ మనస్సు ఏమంటుందంటే అబ్బా ఏం ఎక్కుతావు నిచ్చెన, హాయ్ కింద ఉండొచ్చు కదా అంటుంది. అది అంటే ఏంటి, నువ్వు ఇక్కడ చక్కగా ఆ వ్యక్తి పైన మంచి అద్భుతమైనటువంటి లెక్చర్ జరుగుతోంది, లేదా పైన అనేకమైన గులాబీ తోట ఉంది, ఏదో ఒక రకాల ఉందనుకోండి, అక్కడ ఏం పోతాలి ఇప్పుడు అని అంటుంది మనస్సు. కానీ ఎప్పుడైతే దాన్ని మిత్రుడుగా మార్చుకుని పర్వాలేదు వెళ్ళు అని మనసు ఎప్పుడు అంటే నువ్వు ఎక్కితే అప్పుడు అది మిత్రుడుగా అయింది. కానీ ఎప్పుడు అట్లా అది అని అనదు. ఎప్పుడైనా ఎందుకులే అంటుంది. అది ఎందుకు కష్టపడతావులే అంటుంది. అది చూసారా, ఇప్పుడు మనకు అరే నువ్వు అది పని చేయరా అని వాడు పెద్దవాడు అంటే
సపోజ్ చాలామంది అంటుంటారు అనమాట, ఈ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అందరు నాకే పని చెప్తారండి. ఆఫీసులో కానీ గుళ్ళో కానీ ఎక్కడ కానీ ఏది చూసినా కూడా నేనేమో పని చేస్తూ ఉంటా, చేసిన వాడిని చేస్తూనే ఉంటా, మళ్ళీ నాకు పని నాకే చెప్తారు అందరూ. కొంతమంది పనిలే చేయరు, కబుర్లు చెప్పుకుంటారు, వాళ్ళని ఎవరు పట్టించుకోడు. అంటే లోకంలో మంచివాడికి స్థానమే లేదండి. ఈ రకరకాలు ఉంటారు. అందుకని చాలామంది గురువుగారి దగ్గర కూడా అందరూ ఫిర్యాదు చేస్తారు, మహారాజు గారు మాకే ఎక్కువ సేవ లభిస్తుంది, మాకే ఎక్కువ, మా మీద అన్ని పనులు పడేస్తున్నారు, వాళ్ళ మిగతా వాళ్ళందరూ హాయిగా ఏదో చేస్తుంటారు అంటారు. అంటే నీకు సేవ లభిస్తోంది అంటే అది భగవత్ యొక్క అపారమైనటువంటి కరుణ. అది నీకు చేయాలి అనిపించట్లేదు, అదే నీకు కష్టంలాగా అనిపిస్తుంది అంటే అది చెప్తున్నది ఎవరు? చెప్తున్నది మనస్సు. ఉద్ధరే ఆత్మనాత్మానం ఆత్మాన అవసాదయే ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. అంటే ఏంటి? యోగ సాధనలో, అంటే ఇది 6వ అధ్యాయం కాబట్టి యోగ సాధన కృష్ణుడు ఆ మనసు దగ్గర పట్టుకొస్తున్నాడు, హోల్ స్టోరీని పట్టుకొస్తున్నాడు. అయితే ఇది మనకు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ విషయమే, ఏ విధంగా మనం అన్వయించుకోవచ్చు అనేది. యోగ సాధనలో కేంద్ర విషయం మనస్సును నిగ్రహించడం. అంటే మనస్సును వశం చేసుకుని దాన్ని ఇంద్రియ వస్తువుల నుండి దూరంగా లాగడం. మనసు నిగ్రహించి దాన్ని ఇంద్రియ వస్తువుని దూరంగా లాగడమే యోగం యొక్క కేంద్ర విషయం. అయితే కృష్ణ భక్తి భావంలో ఏంటంటే కృష్ణుని కేంద్రంగా పెట్టుకుని ఏ విధంగా కృష్ణుడి పట్ల సంలగ్నం కావడం, కృష్ణుడి కోసం పనిచేయడం అనేది కృష్ణ భక్తి భావంలో కార్యక్రమం. అయితే మనసు ఏది కృష్ణుడికే ఎందుకు అంటుంది, అది కృష్ణుడి కోసమే ఎందుకు చేయాలి అంటుంది. అది అంటే ఏంటి? సాధారణ యోగ పద్ధతులేమో దాన్ని నిగ్రహించడం అయితే కృష్ణ భక్తి భావంలో కృష్ణుడికి సంలగ్నం చేయడం, ఇది దీనికి ముఖ్యమైన విషయం. అయితే ఏంటి? సాధారణంగా ఉన్న పరిస్థితిలో మనస్సులో ఏముంటుంది? మాయ తిష్ట వేసుకుని ఉంటుంది. మాయ అంటే నీకు నువ్వు భోగించాలనే సంతృప్తి, కోరిక. కానీ కృష్ణ భక్తి భావంలో కృష్ణుడు దానిలో తిష్ట వేసుకుని ఉంటాడు. మనస్సులో ఎప్పుడైతే కృష్ణుడు నిలబడి కనుక ఉంటే, కృష్ణుడిని నిలబెట్టడం కోసం మనం ప్రయత్నిస్తుంటే దాన్ని మన కృష్ణ భక్తి భావన అంటాం. ఎప్పుడైతే మాయ దాంట్లో నిలబడి ఉంటుందో అదే భౌతిక జీవనం. దీన్ని అమృత బిందోపనిషత్తులో కూడా ప్రభుపాద రాస్తూ, మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయో బంధాయ విషయ సంగో ముక్తే నిర్విషయం మనః. మనిషికి మనస్సే బంధ కారణము, మనస్సే ముక్తి కారణం. ఇంద్రియ వస్తువులతో లగ్నమైన మనస్సే బంధ కారణము, ఇక ఇంద్రియ వస్తువుల నుండి విడిపడిన మనస్సే ముక్తి కారణము. అంటే శ్రీకృష్ణుడు కూడా అంటే ఉపనిషత్తుల సారమే భగవద్గీత అని చెప్పడానికి దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అన్నమాట చెప్తున్నా. కాబట్టి ఈ విషయాన్ని చెప్తూ ఒక హెచ్చరిక చేస్తున్నాడు. నీకు రహస్యం చెప్పాను, నువ్వు కనుక మిత్రుడిగా ఇంత చెప్పింది ఏంటంటే మిత్రుడిగా ఒక నిమిషం మనస్సు బద్ధజీవుడికి మిత్రుడు, అదేవిధంగా శత్రువు కూడా అయి ఉన్నాడు. ఇది కనుక నువ్వు పట్టించుకోకపోతే జరిగే విషయం, పట్టించుకుంటే కలిగే లాభం చెప్తున్నా విను. బంధురాత్మాసనస్తస్య ఏనాత్వైవాత్మనాజితః అనాత్మనత్వ శత్రుత్వే వర్తేతాత్మవ్య శత్రువత్. మనస్సును జయించిన వానికి మనస్సే మిత్రుల్లో ఉత్తముడుగా అవుతాడు. కానీ ఆ విధంగా చేయడంలో విఫలుడైన వానికి మనస్సే పరమ శత్రువుగా అయిపోతుంది అని ఇక్కడ రహస్యం చెప్పాడు కృష్ణుడు. మనస్సును జయించిన వాడికి, అంటే మనస్సును జయించకపోయినా కూడా మిత్రులు ఉంటారు, కానీ మనస్సును జయించిన వాడికి అందరి మిత్రుల్లో కూడా ఉత్తమ మిత్రుడు అవుతాడు, మనస్సు మిత్రుడు అవుతుంది. మనస్సును జయించని వాడికి శత్రువులు చాలామంది ఉండొచ్చు, కానీ ఆ శత్రువుల్లో కూడా పరమ శత్రువుగా అవుతుంది మనస్సు. కాబట్టి సావధానంగా ఉండు కృష్ణ చెప్తున్నాడు. ఇంతకీ మనం ఈ మనస్సు నిగ్రహించడం అంటే ఏమిటి? మనసు ఏం చేస్తూ ఉంటుంది కనుక చిన్న అండి కొద్దిగా సింపుల్గా వెళ్తే, ఉదాహరణకి గురువుగారు అంటారు, నాయన నామజపం చేయండి, ఎందుకంటే నామజపాన్ని మించింది
హరే నామ హరే నామ హరే నామ ఇవ కేవలం గురువుగారు 16 మాలలకు మంచిగా కూర్చొని చేయండి అని చెప్పాను. విన్నప్పుడు బాగా అనిపిస్తుంది. ఇంటికి రాగానే అబ్బా ఏం చేస్తావులే అంటూ, ఆ అబ్బా ఏం చేస్తావులే అన్నది ఎవరు? మనస్సు. అప్పుడు గురువుగారు చెప్పిన మాట గుర్తు చేస్తుంటుంది, అదెవరు? బుద్ధి. మరి గురువుగారు చెప్పారుగా, పర్వాలేదులే, మళ్ళీ మనస్సు ఉంటుంది. ఈ విధంగా బుద్ధి మనస్సు మధ్య చర్చ జరుగుతుంటుంది. అదేవిధంగా డాక్టర్ గారు అంటే నాయన కొద్దిగా ఆహారం తగ్గించాలి. ఓకేనండి. ఇంటికి పర్వాలేదులే, పర్వాలేదు అనేది ఎవరు? ఇది మనస్సు. మరి డాక్టర్ గారు చెప్పారు కదా, ఆయన అట్లా చెప్తారులే. ఈ విధంగా నెక్స్ట్ అందరూ కూడా భగవద్గీత చదవాలి, అందరూ కూడా భాగవతం చదవాలి, వైష్ణవాంగ చెప్తున్నాడు. కరెక్టే అని చెప్పి చాలామంది చెప్పారు. ఆ లెక్చర్ అయిపోయింది. ఆయన ఎప్పుడు అట్లా చెప్తారులే అన్నది ఎవరు? మనస్సు. అంటే ఈ విధంగా ఎప్పుడైతే అది అన్న మాటలను మనం వింటే అది మనకు పరమశత్రువులాగా తయారవుతుంటుంది. కానీ ఎప్పుడైతే మనం బుద్ధిచోదితమైన విషయాలను కనుక చేస్తే అది మనకు మిత్రుల్లో ఉత్తమ మిత్రుడుగా తయారవుతుంది చెప్తానన్నమాట. ఇది అసలు విషయం. ఇక్కడ ప్రభుపాల వారు రాస్తున్నారు, మనస్సు జయించబడగానే ఒక అద్భుతమైన విషయం జరుగుతుంది. ఏమిటి అంటే మనసు చెప్పే మాటలు వినకుండా ఏదైతే మన ఉన్నతులు మన శ్రేయోభిలాష చెప్పారో ఆ కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టినప్పుడు ఒక అద్భుతమైన విషయం జరుగుతుంది. ఏమిటి అంటే మన హృదయంలో ఉన్నటువంటి పరమాత్మను దగ్గరగా అవుతుంటాం. అది రహస్యం. అంటే ఏంటి? ఆ మనసు చెప్పిన మాటను వినకుండా మనం పరమాత్ముడికి దగ్గర అవుతుంటాం. ఆ పరమాత్ముడికి దగ్గర కావడం, పరమాత్మ ఎక్కడ ఉన్నాడు? పరమాత్ముడు హృదయంలో ఉన్నాడు. కృష్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి పరతత్వ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఏమిటంటే భగవంతుడు 3 రూపాల్లో ప్రాతినిధ్యం వహిస్తుంటాడు. ఒకటేమో బ్రహ్మము, అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి బ్రహ్మము రూపంలో కూడా ఉంటాడు. తర్వాత హృదయంలో పరమాత్మ రూపంలో, చతుర్భుజ నారాయణ రూపంలో పరమాత్మ రూపంలో ఉంటాడు. తర్వాత గోలోకధామంలో సచ్చిదానంద విగ్రహం స్వయం భగవాన్ రూపంలో ఉంటాడు. అయితే ఈ పరమాత్ముడే అర్చా విగ్రహ రూపంలో కూడా మన ఇంట్లో మందిరంలో లేకపోతే గుడిలో ఆ విధంగా ఉంటుంది. ఆ అర్చా విగ్రహ రూపమే ఆ పరమాత్ముడే గురువు రూపంలో కూడా సాక్షాత్కరిస్తాడని సాక్ష్యం చెప్తుంది. సాక్షాత్ హరిత్వేన అని చెప్తుంది. అయితే ఎవరైతే ఈ మనస్సును జయిస్తున్నారో అప్పుడు వారు ఏమవుతారంటే పరమాత్ముడికి దగ్గరగా అవుతున్నారు. పరమాత్మ ఎక్కడ ఉన్నాడు? పరమాత్మ నీకు చాలా దగ్గరలో ఉన్నాడు, కానీ నువ్వు చాలా దూరంలో ఉన్నావు, మనసు దగ్గరగా ఉన్నావు. కాబట్టి ఎప్పుడు పరమాత్మ దగ్గరగా అవుతున్నావు అనగానే జరగబోయేది ఏమిటి? జరగబోయే విషయం ఏంటంటే నువ్వు విజయశీలుడు అవుతున్నావు. ఈ విషయం చెప్తూ జితాత్మానా ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానాపమానయో. అద్భుతమైన ఇంకో రహస్యం వచ్చింది. ఎవరైతే జితాత్మనః ప్రశాంతస్య, అదే జితాత్మనః అంటే ఎవరైతే మనస్సును జయించాడంటే గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు సపోజ్ గురువుగారు లేరు, గురు దీక్ష కాలేదు, గురువుగారు మంచి మాట చెప్పేవాడు ఎవడు లేడు, అప్పుడు మనసు చెప్పినట్టే విను, తప్పు లేదు. ఎందుకంటే అది బై డిఫాల్ట్ వచ్చేసాం. కానీ శ్రేయోభిలాషుడు ఉన్నాడు, తల్లిదండ్రులు ఉన్నారు, అన్నయ్య ఉన్నాడు, అక్కయ్య ఉంది, తర్వాత గురువు గారు ఉన్నారు, బాస్ ఉన్నారు, వీళ్ళందరూ చెప్తున్నారు, తర్వాత ఉత్తమ వైష్ణవులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, దీక్ష ఇచ్చిన గురువు ఉన్నారు, శిక్షా గురువులు ఉన్నారు, గ్రంథాలు ఉన్నాయి, తర్వాత సాధువులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ చక్కటి మాట చెప్తున్నారు, చక్కటి మార్గోపదేశం చేస్తున్నారు. కానీ మనసు ఏం వింటావులే అంటోంది. ఆగో చెప్ అని ఇవాడు అన్నాడు. జితాత్మానః అంటే ఏంటి? అతడు మనస్సును జయించిన వాడు. మనసు చెప్పినట్టు వినలేదు, అతడు చెప్పినట్టే మనస్సు వింటోంది. మనస్సు చెప్పినట్టే వింటే మనస్సు ఏముంటుంది? నీ మనస్సులో అంటే నాలో ఆ ఫ్రిడ్జ్ని తెచ్చిపెట్టు, లేదా ఇంపోర్టెడ్ కారుని తెచ్చిపెట్టు అంటుంది మనస్సు. లేదా ఆ అద్భుతమైనటువంటి కొత్త ఇల్లు అంటే 3 బెడ్రూమ్ 2 బెడ్రూమ్ ఫ్లాట్ని వచ్చి నాలో నిలుపు అని మనస్సు అంటోంది. నేను ఆ ఇంటి గురించి ఆలోచిస్తాను అంటోంది. సరే అనగానే ఆ మనసులో వెళ్ళి ఇల్లు కొత్త కారు ఉంటుంది.
కానీ గురువుగారు ఏమన్నారు, నీ మనస్సులో కృష్ణుని నిలుపుకో అని గురువుగారు చెప్పారు. ఆ గురువుగారు చెప్పగానే ఇంటికి వచ్చి కృష్ణుడిని పెట్టుకోవాలని ప్రయత్నిస్తాం. మనసు ఉండి కారు గురించి ఆలోచించు, ఇల్లు గురించి ఆలోచించు అని. ఆగు, మా గురువుగారు అలా చెప్పలేదు, కృష్ణుడిని పెట్టుకోమని చెప్పారు అనగానే అప్పుడు జితాత్మన అవుతాడు వాడు. హీ బికమ్ జితాత్మన. ఆ జితాత్మన వ్యక్తి యొక్క ఫలితం ఏమిటి? ప్రశాంతుడైపోతాడు. ప్రశాంతుడుగా ఏమవుతాడు? పరమాత్మ సమాహిత, పరమాత్మునికి దగ్గరవుతున్నాడు. పరమాత్ముని యొక్క అద్భుతమైన రహస్యం ఏమిటంటే, మనం జనంగా కృష్ణ భక్తి భావన పరమాత్మ గురించి మనం మాట్లాడడం, అస్సలు మాట్లాడడం. మనం ఎప్పుడు కృష్ణ గురించి మాట్లాడదాం. కానీ పరతత్వం తెలిసిన వాడికి వాడు బ్రహ్మం గురించి తెలియాలి, పరమాత్మ గురించి తెలియాలి, దేవదేవుడి కృష్ణ గురించి తెలియాలి. ఆ దేవదేవుడైన కృష్ణుడే మన బద్ధజీవులమైన మన మీద కృపతోటి తన ప్రాతినిధ్యంతో మన పక్కనే ఉన్నాడు. కానీ మన పక్కన ఉన్న కృష్ణుని పరమాత్ముడు చూడట్లేదు. పరమాత్మ సమాహిత. ఎందుకంటే ఏకో బహునాంయో వేదాతిక. మనం కొన్ని కోరికలు కోరుతాం. ఆ కోరికలు తీరుస్తున్నది ఎవరు? కోరికలు ఎవరు తీర్చట్లేదు. తీర్చేది పరమాత్ముడే హృదయంలో. నువ్వు ఏది కోరుతున్నావో. ఇప్పుడు మనిషి దుఃఖంతో ఉన్నాడు. మనిషికి దుఃఖం కలిగినప్పుడు ఆ దుఃఖం గురించే మాటికి ఆలోచిస్తుంటాడు. ఇట్లా అయింది, వాడు ఇట్లా అవమానించాడు, ఇట్లా అన్నాడే. అది ఆ విధంగా ఆలోచిస్తూ అదే దుఃఖం గుర్తొచ్చి అంటే దాన్ని అప్పుడు నువ్వు అదే తలుస్తున్నావు కాబట్టి లోపల ఉన్న పరమాత్మ సరే ఇంకా పెరగని అనుకుంటాడు. కాబట్టి ఆ దుఃఖం పెరుగుతుంది ఇంకా. కానీ అలాగే నాకు అది వద్దు, నాకు సుఖం కావాలి, నాకు విజయం కావాలి. ఓహో, నీ విజయం కావాలి, సరే విజయం తీసుకో అనేది ఎవరు? హృదయస్థ పరమాత్ముడు. అయితే ఎవరైతే ఈ మనస్సును జయిస్తున్నాడో, అంటే మనసు చెప్పిన మాట వినకుండా తనకు కావలసింది మాత్రమే ఎంచుకుంటున్నాడో, తన లక్ష్యశుద్ధి కలిగి ఉన్నాడో, అతడు పరమాత్మునికి దగ్గరగా ఉంటున్నాడు అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ. పరమాత్మ సమాహిత, అతడు పరమాత్మునికి సన్నిహితుడుగా అవుతున్నాడు. అదివరకే మనస్సును జయించిన వాడు శాంతిని పొందిన కారణంగా పరమాత్ముని అదివరకే సమీపించి ఉంటాడు. పరమాత్ముని సమీపించి ఉన్నాడంటే ఏముంది? లక్ష్యాన్ని సాధించినట్టే. ఎందుకంటే శాంక్షన్ చేసేది పరమాత్ముడే కదా. మనస్సును జయించాడంటే విజయం వచ్చినట్టే. గుర్తుంచుకోండి, మనస్సును జయించాడంటే విజయం వచ్చినట్టే, ఇంకేం చేయక్కర్లేదు. వాడు ఐఐటీలో ఎంట్రన్స్లో అయితే మెడికల్ ఎంట్రన్స్లో వాడికి వస్తోంది అంటే వాడు మనస్సును జయించాడు కాబట్టి పరమాత్ముడి దగ్గరలో ఉన్నాడు కాబట్టి వాడు ఎంట్రన్స్లో వచ్చేసింది. వాడికి ఐఐటీ వచ్చింది, ఎంట్రన్స్లో వచ్చింది, కలెక్టర్ అయ్యాడు, సైంటిస్ట్ అయ్యాడు, నోబెల్ ప్రైజ్ వచ్చింది, 100 కోట్ల 1,00,000 కోట్ల బిజినెస్ చేస్తున్నాడు. ఏదైనా కానివ్వండి. ఎందుకంటే వాడు మనస్సును జయించాడు. ఏదో విధంగా మనస్సును జయించాడు కాబట్టి పరమాత్మ దగ్గరకు ఉన్నాడు. పరమాత్ముడు సమాహిత, పరమాత్మ దగ్గరలో ఉన్నాడు కాబట్టి అతడు సమస్తాన్ని తన లక్ష్యాన్ని సాధిస్తాడు. అటువంటి వాడికి జరిగే అటువంటి లక్షణాలు ఏమిటంటే శీతోష్ణ సుఖదుఖేషు సదా మానాపమానయో. శీతోష్ణాలను సుఖదుఖాలని అతడు సమానంగా చూస్తాడు. ఎందుకట్లా? ఎందుకంటే ఉదాహరణకి మనం ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం. ఇక్కడి నుంచి ఒక 100 కిలోమీటర్లు వెళ్తున్నాం. 100 కిలోమీటర్ దారిలో వెళ్తున్నప్పుడు మధ్యలో ఒక చాలా హాట్ రీజన్ వచ్చింది అనుకోండి, వెరీ వెరీ హాట్ రీజన్. నువ్వు ఆ 100 కిలోమీటర్లు అయితే 1000 కిలోమీటర్ ప్రయాణం చేస్తున్న మధ్యలో ఒక 2 hours మీద వెరీ వెరీ హాట్ రీజియన్, తర్వాత మరి వెరీ కోల్డ్ రీజియన్ ఉందనుకోండి. నువ్వు ప్రయాణిస్తున్నావు, ఆ 1000 కిలోమీటర్లు వెళ్ళాలి, కార్లో వెళ్ళాలి. మధ్యలో ఆ వేడి రాగానే నీకు విపరీతంగా ఉక్కపోత వస్తుంటుంది. కానీ అప్పుడు నువ్వు దాన్ని సహిస్తావు. ఎందుకు అంటే నువ్వు అక్కడే ఉండిపోతున్నావా, అక్కడే 100 ఏళ్ళు ఉండబోతున్నావు. అక్కడ 100 ఏళ్ళు ఉండబోవట్లేదు. నువ్వు దాని నుంచి నువ్వు సాగుతున్నావు అంతే. ఒక గంట సేపట్లో ఆ ప్రాంతాన్ని దాటేస్తావు. కాబట్టి ఆ వేడిని భరిస్తావు. ఆ వేడిని దాటగానే మళ్ళీ చలి రీజన్ వచ్చింది. ఆ చలి రీజన్లో కూడా నువ్వు భయపడవు. మొత్తం ఏసీ బంద్ చేస్తావు, అన్నీ బంద్ చేస్తావు, స్వెటర్ వేసుకున్నావు, అక్కడ కూడా భయపడవు. ఎందుకు? అవును, ఇంకో గంట లోపల ఈ చలి రీజన్ కూడా వెళ్ళిపోతుంది అని నీకు తెలుసు. అంటే ఏంటి? నువ్వు నీ లక్ష్యానికి చేరుకుంటున్నావు. నేను పరమాత్మని పక్కనే ఉన్నా, పరమాత్మ నా యొక్క సమస్త కోరికలను తీర్చబోతున్నాడు అన్న దృఢ సంకల్పంలో నువ్వు ఉన్నావు కాబట్టి దారిలో నీ లక్ష్య సాధనలో కలిపే సుఖాలు కానీ దుఃఖాలు కానీ మానం కానీ అపమానం కానీ ఇవన్నీ కూడా నిన్ను ప్రభావితం చేయవు. ఎందుకంటే నువ్వు నువ్వు సాధించబోయేటువంటి లక్ష్యం నీకు తెలుసు. అందుకోసం ఆంజనేయ స్వామి సీతాదేవిని చూడడం కోసం వెళ్తున్నప్పుడు మధ్యలో ఎన్నో ఆటంకాలు వచ్చాయి. కానీ తను వెళ్తున్నది రామకార్యం, తను సాధిస్తానే ధైర్యం ఉంది కాబట్టి మధ్యలో ఉన్నటువంటి ఆటంకాలు ఏమాత్రము చేయకుండా ఆటంకాలను దాటుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. అదేవిధంగా ఎవరికైతే
ఈ ధైర్యం ఉండదో వారికే చింత తప్ప, ఎవరైతే మనసును జయించారో, అంటే మనసును జయించినంత మాత్రం కష్టాలు కలగవని కాదు, కానీ కష్టాలు కలుగుతుండొచ్చు, అవమానాలు కలుగుతుండొచ్చు, కానీ విజయం కలుగుతుందనే స్థిర నిశ్చయం ఉంటుంది. కాబట్టి ఇవాళ కానీ రేపు కానీ కలుగుతుంది. దాని కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు, చాలా రహస్యమైనది. జితాత్మాన ప్రశాంతస్య పరమాత్మ సమాహిత. అందుకోసమే ఇప్పుడు ఒక వ్యక్తి నోబెల్ ప్రైజ్ సంపాదించాలంటే కనీసం వాడు 18 గంటలు 15, 20 గంటలు ల్యాబుల్లో ఆ విధంగా చేయగలుగుతున్నాడు. చేస్తున్నప్పుడే వాడికి అట్లా నోబెల్ ప్రైజ్ వస్తుంది. ఎట్లా చేయగలుగుతున్నాడు? తన యొక్క సమస్త సుఖాలను వదిలిపెట్టి జితాత్మన కాబట్టి వాడికి సాధించగలుగుతున్నాడు. అదేవిధంగా ఎవడైనా నోబెల్ ఒలింపిక్స్లో రావాలంటే కనీసం 7-8 గంటలు అది తీవ్రంగా అనేక సంవత్సరాలు ప్రయత్నిస్తే కానీ వారికి నోబెల్ ప్రైజ్ ఒలింపిక్స్లో రాదు. అయితే జితాత్మన మనస్సును జయించాడు కాబట్టి, మనసు జయించడం అంటే ఏంటి? ఇప్పుడు ఒక ప్రశ్న ఉంది. ప్రతి మనిషి 100 ఏళ్ళు బతకాలి, ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం గంట సేపు వ్యాయామం చేయాలి. కనీసం ఒక గంటన్నర, దాంట్లో ఒక 50 నిమిషాలు నడక, తర్వాత యోగాసనాలు, తర్వాత ప్రాణాయామం, ఇవన్నీ చేయాలి. మనసు అబ్బా ఏం లేదు చలికాలంగా ఉంది పడుకోవచ్చు కదా అని. ఎవడైతే దాన్ని జయించాడో వాడు 100 ఏళ్ళు ఉంటాడు. ఎవడైతే దాన్ని పడుకోవచ్చు కదా, అప్పుడే పడుకుంది, శరీరం పడుకుంది, కనీసం 6 గంటలు అయిపోయింది, అయినా కూడా పడుకో అంటుంది అది. ఎవడైతే 80% నేను చేయాల్సిందే అన్నవాడు మనసును జయించాడు కాబట్టి వాడు సంపూర్ణ ఆరోగ్యవంతుడే ఉంటాడు. కానీ ఎవడైతే మనసు జయించాడో అది శత్రువుగా మారి రోగానికి కారణం ఇస్తుంది. జితాత్మ అటువంటి వాడికి ఏమిటంటే వాడికి జ్ఞానము ఉంటుంది, విజ్ఞానం ఉంటుంది అని కృష్ణుడు చెప్తూ, జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచన. అతడి యొక్క ఇంకొక 2 లక్షణం. అటువంటి జ్ఞానము విజ్ఞానము అంటే ఏంటి? మనస్సును జయించడం ఏ విధంగా అనే పద్ధతి తెలిసిన వాడు, ఆ విధంగా మనసును జయించిన వాడు. 2 థియరీ తెలుసు, ప్రాక్టికల్ 2 తెలుసు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ. కూటస్థుడు అంటే ఆధ్యాత్మికంగా నెలకొన్నవాడు. కూటస్థో విజితేంద్రియ. అటువంటి వ్యక్తి యుక్త ఇత్యుచ్యతే యోగి. యుక్తుడు అంటే చక్కగా ఆత్మానుభూతికి అయిన యోగుడైన వాడు. అటువంటి వాడికి సమలోష్టాశ్మకాంచన. అంటే ఏంటి? అతడు బంగారాన్ని కానీ మట్టిగడ్డని కానీ దాన్ని సమానంగా చూస్తాడు అని చెప్తూ ఇక్కడ ప్రభుపాద దాని భక్తిగా రాస్తూ, పరతత్వానుభూతి లేనట్టు పుస్తక పాండిత్యం ఎటువంటి లాభం లేదు. అంటే ఏంటి? మనస్సును ఏ విధంగా నిగ్రహించాలి అనే విషయాలు విన్నాం, కానీ దానికోసం ప్రయత్నించినప్పుడు అది ఎట్లా ఉంటుందంటే ఆ జ్ఞానం మొత్తం వ్యర్థం, ఎటువంటి లాభం లేనటువంటి విషయం. అత శ్రీకృష్ణనామాది న భవేద్ గ్రాహ్యమింద్రియై సేవోన్ముఖై యువాదో స్వయమేవ స్మృత్యద. కాబట్టి మనిషి యొక్క జీవిత లక్ష్యం ఏంటి? మనిషి యొక్క జీవిత లక్ష్యం ఈ జగత్తులో మనం ఎన్ని సాధించినా చివరికి మాత్రం ఒకటే ఉంటుంది. అది భగవంతుణ్ణి తెలుసుకున్నామా లేదా. అనేది మొదటి స్టెప్ అయితే, భగవంతుడితోటి కృష్ణుడితోటి సంబంధం కలిగిందా లేదా అనేది అసలైన విషయం. భగవంతుణ్ణి తెలుసుకున్నంత మాత్రాన మనకు ఆనందం కలగదు. భగవంతుడితో సంబంధం కలిగినప్పుడే ఆనందం కలుగుతుంది. ఇప్పుడు సాధారణంగా ఎవరైనా కూడా ఎక్కడి దాకా వస్తారు? అవును భగవంతుడు ఉన్నాడు కాబట్టి నేను తప్పు చేయొద్దు, నేను పాపం చేయొద్దు, అంతవరకే ఉంటాడు. కానీ వాడికి అనేకమైన కొన్ని అడగచ్చు, కొన్ని కోరికలు అడగచ్చు, కొన్ని తీరుతుంటాయి, ఇవన్నీ కావచ్చు. కానీ భగవంతుడితో సంబంధం కలిగినప్పుడు ఆ దుఃఖ పరంపర ఆగిపోతుంది. ఈ జగత్తులో మాటికి నివసించవలసిన అవసరం కూడా పోతుంది. కానీ భగవంతుడు కూడా ఉన్నాడు అని తెలుసుకోవడం మొట్టమొదటి స్టెప్ అయితే, భగవంతుడితోటి సంబంధం కలపడం అనేది సాధారణంగా జగత్తులో కలిపే ధార్మిక ప్రచారం మొత్తం భగవంతుడు ఉన్నాడని తెలుసుకో, భగవంతుడికి భయపడు అని చెప్పడుంది. కానీ వైష్ణవ సిద్ధాంతం చెప్పేది, భాగవతం చెప్పేది ఏమిటంటే, భగవంతుడు ఉన్నాడు, భగవంతుడే నీకోసం ఉన్నాడు, భగవంతుడితో సంబంధాన్ని కలుపుకో. ఆ సంబంధం కలుపుకోవడం ద్వారా నువ్వు సంతృప్తిని, శాశ్వతమైన శాంతిని, శాశ్వతమైనటువంటి సుఖాన్ని నువ్వు పొందుతావు అని చెప్పేది వైష్ణవ సిద్ధాంతం. అదే భగవద్గీత, అదే భాగవతం. కాబట్టి అటువంటి వాళ్ళకి
వాళ్ళకు థియరీ తెలుసు, జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ. అయితే దీనిలో ప్రభుపాదికి రాస్తూ ఈ భగవద్గీత కృష్ణ భక్తి భావన విజ్ఞానం అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్, కృష్ణ కాన్షియస్నెస్ అంటే ఈ కృష్ణ కాన్షియస్నెస్ యొక్క ప్రాక్టికల్ అప్లికేషన్ ఉందో అదే భగవద్గీత. భగవద్గీతలో చెప్పబడిందో అది ప్రాక్టికల్గా మనం దాన్ని సాధన చేస్తుంటాం. అందుకోసం ఈ భగవద్గీత కృష్ణ భక్తి భావన యొక్క విజ్ఞానం. కేవలం లౌకిక పాండిత్యం ద్వారా ఎవరు కృష్ణ భక్తి భావనలో ఉన్నవాడు కాలేడు. దానికి మనిషి విశుద్ధ చైతన్యం కలిగిన వ్యక్తితో సాంగత్యం చేయాలి. అంటే పుస్తకాలు చదవాలి, తర్వాత ఏ విధంగా అమలు పెట్టాలి అనే తెలియగలిగినటువంటి వ్యక్తితోటి సాంగత్యం చేయడం అనేది ముఖ్యమైన విషయం అని చెప్పి అతనికి ఉండేటువంటి ఇంకొక లక్షణం ఏంటి కృష్ణుడు చెప్తున్నాడు ఏమిటంటే సుహృత్ మిత్యా ఉదాసీన మధ్యస్థ దేశ బంధుషు స్వాదుష పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. ఆ విధంగా జ్ఞాన విజ్ఞాన తృప్తాత్ముడైన వాడు పరమాత్ముని దర్శించిన వాడికి ఉండే ఇంకొక లక్షణం ఏమిటి అంటే అతడు శ్రేయోభిలాషులు. అంటే ఇప్పుడు జగత్తులో శ్రేయోభిలాషులు ఉంటారు, మిత్రులు ఉంటారు, తటస్థులు ఉంటారు, మధ్యవర్తులు ఉంటారు, ద్వేషించే వాళ్ళు ఉంటారు, తర్వాత రకరకాలు ఉంటారు. అయితే నీతిమంతులైన శ్రేయోభిలాషులను, అనురాగం కలిగినటువంటి మిత్రులను, తటస్థులను, మధ్యవర్తులను, ద్వేషించే వారిని, బంధువులను, శత్రువులను, పుణ్యులను, పాపులను సమానంగా ఆదరించేవాడుగా అవుతాడు. అంటే అజాత శత్రువులాగా అవుతాడు. అంటే అతడు ఉన్నత భాగవతుడిగా, అంటే ఉత్తమాధికారి వైష్ణవుడిగా అవుతాడు అటువంటి వ్యక్తి. అంటే అతడే యోగారూఢస్య తస్సేవ శమ కారణముచ్యతే. అతడికి ప్రతి వ్యక్తి కృష్ణుడికి సంబంధించిన వాడిగా, కృష్ణుడి యొక్క అంశగా కనిపిస్తాడు. కాబట్టి అతనిలో ఎటువంటి దోషం ఉన్నప్పుడు కూడా ఏ విధంగా అతని యొక్క కళను, ఏ విధంగా అతని యొక్క జీవితాన్ని కృష్ణుడి యొక్క సేవలో నెలకొల్పవచ్చా అని ప్రయత్నిస్తుంటాడు. అదేవిధంగా ఎంతటి పాపి అయినప్పటికీ కూడా ఏ విధంగా అతని కృష్ణ భక్తిని ఇవ్వచ్చు, ఏ విధంగా అతన్ని ఉద్ధరించవచ్చు అని ఆలోచిస్తుంటాడు. అంటే ఈ యోగారూఢ స్థితికి వచ్చినటువంటి మహనీయుడి యొక్క స్థితి ఆ విధంగా. ప్రతి మానవుల్ని ఉన్నతులనేమో పూర్తిగా గౌరవిస్తాడు, సమానులతోటి మైత్రి నేర్పుతాడు, కింద తనకంటే చిన్న వాళ్ళ మీద వాళ్ళ ఆదరంతో, వాళ్ళ పట్ల కనికరంతో ఉంటాడు. అంతేకాకుండా శత్రుమిత్రులకు భేదం చూపించాడు, తటస్థులను కూడా అతడు సమానంగా చూస్తాడు. ఆ విధంగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ కృష్ణుడు నెక్స్ట్ ఇటువంటి యోగ స్థితిని చేరడం కోసం కొన్ని పద్ధతులు ఉన్నాయి. అంటే అది అంత సులభంగా వచ్చే స్థితి కాదు అది. దానికోసం కొన్ని ప్రయత్నాలు చేయాలి. చేసే ప్రయత్నాలు ఏమిటి అని కృష్ణుడు స్టార్ట్ చేయబోతున్నాడు. చెప్పి ఏమన్నాడంటే ఇది ఆ యోగికే కాకుండా మనకు కూడా అందరికి కూడా లాభదాయకమైంది. యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశి అపరిగ్రహ. ఇది చెప్పా ఫస్ట్. అంటే నువ్వు ఎంత పైకి యోగారూఢ స్థితికి వెళ్ళినప్పటికీ కూడా, వెళ్ళాలనుకున్నా కూడా ప్రారంభించవలసిన విషయాలు ఏమిటి చెప్తూ యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః చెప్తున్నాను అనమాట. అంటే తన యొక్క అంటే కృష్ణ భక్తి భావనలోనే కేంద్రీకరించాలి సర్వదా. ఆత్మ అంటే దేహాన్ని, మనస్సును, ఆత్మని మొత్తం కూడా కృష్ణుడిలోనే, కృష్ణ భక్తి భావనలో వాళ్ళేమో కృష్ణుడి మీద, కేవలం యోగంలో ఉన్న వాళ్ళకేమో యోగం మీద. అంటే దేహాన్ని, మనస్సుని, ఆత్మని కృష్ణుడి మీద కేంద్రీకరించడం. తర్వాత ఒంటరిగా ఏకాకి యతచిత్తాత్మ మనస్సును నిగ్రహించడం. నిరాశి అపరిగ్రహ అంటే దేని పట్ల ఆకర్షితుడు కాకపోవడం. అపరిగ్రహ దేన్ని కూడా మొత్తం నాకే కావాలి, నేనే దీనికి స్వామ్యము, నేనే దీనికి స్వామిని అనే భావన లేకుండా. చూసారు, చాలా చెప్పారు. ఒకటేమో యోగి
అంటే భక్తి యోగి అనుకోండి, లేకపోతే హఠయోగి ఎవరైనా కూడా వాడు సాధించవలసిన మొట్టమొదటి చేస్తుంది ఏమిటి? యుంజీత సతతం. అంటే దేహాన్ని, మనస్సుని, బుద్ధిని, ఆత్మను అన్నింటినీ కూడా కృష్ణుడి పైన కేంద్రీకరించి యోగం మీద కేంద్రీకరించడం. తర్వాత రహస్య స్థిత, ఒంటరిగా ఏకాంత ప్రదేశంలో ఉండడం. అంటే అప్పుడే నీకు మనస్సు నిలకడగా ఉండడం, ఇవన్నీ జరుగుతాయి. తర్వాత యతచిత్తాత్మ, మనస్సును సర్వదా జాగ్రత్తగా నిగ్రహించడం. నిరాశి, దేని పట్ల ఆకర్షితులు కాకుండా ఉండడం. తర్వాత అపరిగ్రహ, అంటే నేనే స్వామిత్వము, అంటే స్వామ్య భావన లేకుండా ఉండడం. అంటే ఏంటి? మనస్సును కృష్ణుని పైన ఉంచడం యోగికి మొట్టమొదటి కార్యం, అంటే భక్తి యోగికి. తర్వాత నిరంతరము కృష్ణుని గురించే చింతించడం, కృష్ణునికి మరిచిపోకుండా ఒక్క క్షణం కూడా ఉండకపోవడం. దీన్నే సమాధి అని కూడా అంటారు. అంటే మనిషి ఎప్పుడైనా కూడా నాది అనే భావనలో ఉంటాడు కాబట్టి ఈ నాది అనే భావన లేకుండా ఇదంతా సర్వస్వం కృష్ణుడిది అనే భావనలో ఉండడం. దీనికి కృష్ణుడు ఇంకా ముందుకెళ్తూ 4 శ్లోకాలు చెప్పాడు. ఈ స్థితి రావాలంటే సామాన్యం కాదు, అనేక జన్మలు పట్టచ్చు. కానీ మన కృష్ణ చైతన్యము, కృష్ణ భక్తి భావన ఎటువంటిదంటే ఒక్క క్షణంలో కూడా రావచ్చు. మనస్సును కంట్రోల్ చేసే పద్ధతి మార్గంలో వెళ్తే అనేక జన్మలు పట్టచ్చు. కానీ కృష్ణ చైతన్య మార్గంలో కనుక వెళ్తే, కృష్ణ భక్తి భావన మార్గంలో వెళ్తే ఒక్క క్షణం పట్టచ్చు అంతే. కానీ మార్గం చెప్పాడు కృష్ణుడు. అంటే ఇది ధ్యానయోగం కాబట్టి 4 శ్లోకాలు చెప్పాడు. 4 శ్లోకాలు ఏ విధంగా వారు ఆ ధ్యానాన్ని, మనసును నిగ్రహించవచ్చు అని చెప్తూ, శుచోదేశే ప్రతిష్టాప్య స్థిరమానసమాత్మన నాచు చిత్రం నాచి నీచం చైలాజన కుశోత్తరం తత్తైకాగ్రం మన కృత్వా యత చింతేంద్రియ క్రియ ఉపవిశ్వాసనే యుంజద్ యోగమాత్మా విశుద్ధయే సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష నాసిగా స్వం దిశాశ్చ నవలోకయన్ ప్రశాంతాత్మా విగతభి బ్రహ్మచారీ వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తో యుక్తమాసీత మత్పరః. అంటే మనస్సును నిగ్రహించడం కోసం కృష్ణుడు చెప్పినటువంటి 4 శ్లోకాలు. ఏ విధంగా యోగి ఈ కార్యక్రమాలు చేస్తాడు. అయితే ఇవన్నీ కూడా మనకు పూర్తిగా అన్వయించవచ్చు, మనకు అన్వయించకపోతే, ఎందుకంటే మనం యోగ పద్ధతిలో లేవు, మనం భక్తి యోగ విధానంలో ఉన్నాం. కానీ ఇవి కూడా మనకు చాలా ముఖ్యంగా ఉపయోగపడితే, మనం చేసే ధ్యానం ఒకటే, అదే నామజపం. మనం ఎప్పుడైతే నామజపం చేస్తామో, ఎందుకంటే హారతిలో ఉన్నప్పుడు మనం దాన్ని ధ్యానం అనలేము, తర్వాత లేకపోతే పుస్తకాలు చదువుతాం మనం కూడా ధ్యానం అనలేము. ఎప్పుడైతే మనం నామజపం చేస్తుంటామో అప్పుడు మనం ధ్యానంగా మనం భావించవచ్చు. అయితే దాన్ని ఏ విధంగా చేయాలి, దాన్ని మనం యోగ సాధనంగా భావిస్తే, అంటే అది పీస్ఫుల్, ఒక ఏకాంత ప్రదేశం లాగా ఉండాలి, దానికి ఒక మంచి స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత అది మరీ ఎత్తుగా ఉండద్దు, మరీ కిందగా కూడా ఉండద్దు. ఎందుకంటే మరీ కిందగా ఉంటే చీమలు, దోమలు ఇంకేమైనా రావచ్చు. మరీ ఎత్తుగా ఉంటే సడన్గా తూలినట్టు కింద పడితే మళ్ళీ దెబ్బలు తగలవచ్చు. కాబట్టి మరీ ఎత్తుగా కాకుండా, మరీ కింద కాకుండా, తర్వాత ఇంద్రియ కలాపాలన్నీ కూడా నిగ్రహించి ఇవన్నీ ఒక స్థానాన్ని ఏర్పరచుకోవాలి. అంటే నామజపం చేసేటప్పుడు కూడా ఎక్కడో సోఫాల్లో కాలు మీద కాలేసి కూర్చునో, లేకపోతే ఇంకేదోగా అట్లా కాకుండా ఒక మంచి స్థానంలో కూర్చొని, అంటే కొంతమంది కింద కూర్చోలేకపోతే వాళ్ళు పైన కూర్చోవచ్చు, దాన్ని కూడా ఒక ధ్యాన పద్ధతిలో చేయాలి. అంతేకాకుండా సమం కాయం శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష నాసికాగ్రస్వం దిశాశ్చన అవలోకయన్. అటు ఇటు చూడొద్దు, దిశాశ్చన అవలోకయన్. ఇది ముఖ్యమైన విషయం. ఎందుకంటే మనస్సుకి మనం ఫీడింగ్ ఇస్తున్నాం. అంటే మనస్సుకు పుష్టి ఎట్లా కలుగుతుంది? మనస్సుకు పుష్టి చెవుల ద్వారా కలుగుతుంది, తర్వాత కళ్ళ ద్వారా కలుగుతుంది పుష్టి. అంటే మనం రకరకాల విషయాలను చూస్తున్నాం, రకరకాల విషయాలు చూడడానికి రకరకాల విషయాలు మనకు గుర్తొస్తుంటాయి. నువ్వు ఒక స్థానంలో కూర్చుని ఉన్నావు, ఒక స్థానంలో కూర్చొని జపం చేస్తున్నావు, అప్పుడు నీకు కొత్త విషయాలు ఏం కనిపించవు. కానీ నువ్వు నడుస్తూ జపం చేస్తావు అనుకో, నడుస్తూ చెప్పినప్పుడు ప్రతి క్షణం నీకు ఒక ఫ్రేమ్ మారిపోతుంటుంది, ప్రతి క్షణం ఒక ఫ్రేమ్ మారుతుంటుంది. ప్రతి ఫ్రేమ్లో కొత్త కొత్త వ్యక్తులు, కొత్త కొత్త సంఘటనలు, కొత్త కొత్త పక్షులు, కొత్త కొత్త సౌండ్లు, ప్రతి ఫ్రేమ్ నీకు ఒక్కొక్క ఇస్తుంటే నీ మనసు ఎట్లా నిలబడుతుంది? దిశాశ్చన అవలోకయన్ అని కృష్ణ స్పష్టంగా చెప్పాడు. సంప్రేక్ష నాసికాగ్రస్వం దిశాశ్చన అవలోకయన్ ప్రశాంతాత్మ విగతభి బ్రహ్మచారి వ్రతే స్థితః. కాబట్టి మనం నామజపం చేస్తున్నప్పుడు కూడా అందుకోసం కృష్ణ హాయిగా కళ్ళు మూసుకొని నామజపం అంటే ఏంటి? కళ్ళు మూసుకోవడం ద్వారా, అంటే కళ్ళు తెరుచుకున్న కృష్ణుని ఫోటో చూడు,
అంతే. కానీ అటు ఇటు చూడకు. అదేవిధంగా నడుస్తూ చేయకు. నడుస్తూ చేస్తున్నావంటే నువ్వు మిలియన్స్ ఆఫ్ ఫ్రేమ్స్ నీ కళ్ళలోకి వెళ్తున్నాయి. మిలియన్స్ ఆఫ్ ఫ్రేమ్స్, మిలియన్స్ ఆఫ్ సీన్స్ కనిపిస్తున్నాయి. ఆ సీన్స్ అన్నీ ఉన్నప్పుడు నీ మనస్సు ఆ నామజపం మీద ఎట్లా ఉంటుంది? ఉండే అవకాశం లేదు. కాబట్టి దిశాశ్చ నవలోకయన్, హాయిగా అటు ఇటు చూడకుండా కళ్ళు మూసుకొని, మరి కళ్ళు మూసుకున్నా కరెక్ట్గా, మరి చెవులు మూస్తున్నాయిగా అనుకో, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరి రామ 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 హరే హరే. అప్పుడు ఆ నామజపం, ఆ నామం ఉందో చెవులోకి వెళ్తుంటే చెవులు కూడా దానిలో ఆ కార్యంలో లగ్నమైనవి. తర్వాత నీ కళ్ళు కూడా మూసుకుని ఉన్నాయి. అయినా కూడా మనసు ఆలోచిస్తుంటుందండి. అప్పుడు భగవంతుని రూపాన్ని వినండి, భగవంతు రూపాన్ని ధ్యానించండి. లేకపోతే నువ్వు భగవంతుడి కోసం ఏ లక్ష్యాన్ని సాధించదలుచుకున్నావు ఆ లక్ష్యాన్ని గురించి ఆలోచించు. ఏది నువ్వు లక్ష్యాన్ని, అవును నేను భగవంతుడి కోసం, కృష్ణుడి కోసం అద్భుతమైనటువంటి మందిరాన్ని నిర్మించబోతున్నాను ఉందనుకోండి. ఓకే, నేను రాబోయే 15 ఏళ్ళలో ఒక అద్భుతమైన మందిరాన్ని నేను కృష్ణుని కోసం నిర్మించబోతున్నాను సంకల్పం ఉందనుకోండి. ఎవరికైనా ఉండొచ్చు మహానుభావులకి. అయితే నీకు ఆ సంకల్పం కలిగినప్పుడు ఆ భగవన్నామ జపం చేస్తున్నప్పుడు అది కృష్ణుడి కోసమే కదా, అది గురువు కోసమే కదా, లేకపోతే ఇంకొక మహా ఆచార్య కోసమే కదా. అది చేస్తున్నప్పుడు ఆ సంకల్పంలోకి వెళ్ళు, నీ దృష్టిని దానిలోనే పెట్టు. అంటే నీ లక్ష్యం గురించే నువ్వు ఎప్పుడు ఆలోచిస్తున్నావు కాబట్టి అప్పుడు లోపల ఉన్నటువంటి హృదయంలో ఉన్న పరమాత్ముడు అవును ఈ సాధకుడు తన లక్ష్యం గురించే ఆలోచిస్తున్నాడు కాబట్టి నేను దాన్ని శాంక్షన్ చేస్తాను, దీన్ని నేను అనుమతిస్తాను హనుమంతా. కాబట్టి నువ్వు భగవన్నామాన్ని జపిస్తున్నావు, ఆ భగవన్నామం సంపూర్ణ శక్తివంతమైంది. తర్వాత నీ లక్ష్యం, నీ యొక్క మొత్తం ఆలోచన నీ లక్ష్యం ఇదే ఉంది, ఇంకెందుకు కాదు? నిశ్చయంగా అవుతుంది, తప్పకుండా అవుతుంది. ఇది అన్నమాట. కాబట్టి దీన్ని మనం మన రోజువారీ చేసే నామజపంలో కూడా శ్రీకృష్ణుడు చెప్పినటువంటి, అంటే ఇక్కడ యోగసిద్ధి కోసం చెప్పాడు ఇక్కడ కృష్ణుడు, కానీ మనం దీన్ని నామజపం కోసం కూడా మనం వాడుకోవచ్చు. మనం అంటే కళ్ళని మనం కళ్ళు మూసుకొని గట్టిగా నామజపం చేస్తూ ఒకటే చోట కూర్చుని మళ్ళీ లేవకుండా ఒకసారి 16 రౌండ్లు చేసేందుకు మాటికి లేవడం కానీ అది కానీ చేయొద్దు. కింద కూర్చొని చేస్తే ఇంకా శ్రేష్టం. అంటే సోఫాలో కదలకుండా కూర్చోండి, అటు ఇటు చూడకుండా, ఫోన్లకు దూరంగా ఉండి, తర్వాత అటు ఇటు మధ్యలో ఏది మాట్లాడకుండా అట్లా 16 రౌండ్ల 16 మాలల మాట మొదలు పెట్టారంటే చివరికి గంటన్నర ఎంతైనా కానీ అది పూర్తయ్యేంత వరకు లేవద్దు. మనసు లేచిపోయినా పర్వాలేదు, కానీ దేహం మాత్రం లేవద్దు, కళ్ళు తెరవద్దు, నామజం పలుకుతూనే ఉండాలి. లక్ష్యాన్ని పెట్టినా అనుకోండి, అదే అలవాటు అవుతుంది. ఇదే జితాత్మాన ప్రశాంతస్య. అప్పుడే జితాత్మాన ప్రశాంతస్య పరమాత్మ సమాహిత. అప్పుడు ఏదైతే సంకల్పం చేసి మనం చేస్తున్నామో అది సంకల్ప సిద్ధి తప్పకుండా కలుగుతుంది. దాంతోపాటు కృష్ణ ఏమన్నాడు, ప్రశాంతాత్మ విగతపి బ్రహ్మచారి వ్రతే స్థిత. కాబట్టి ఎవరైతే ఈ యోగం కోసం చేస్తున్నారో వాళ్ళు ప్రశాంత చిత్తులై ఉండాలి. మనస్సును కల్లోలపరచద్దు. మనస్సును కల్లోలపరచకుండా ఉండాలంటే మనసును కల్లోలపరచకుండా అంటే దానికి కలిగిన అవమానాలను గుర్తు చేయొద్దు. అవమానం గుర్తు చేయకుండా ఇంతటి అద్భుతమైన సంకల్పం ఉంది, ఇంతటి అద్భుతమైన మందిరం నిర్మించబడబోతోంది, మహారాజు గారు ఇంత చక్కగా నాకు ఆశీర్వాదం ఇచ్చారు చెప్పి మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే విషయాన్ని, లేదా గురువు గారి అంటే నీకు ఎవరి మనసులో ఏది ఉంటుందో మనం చెప్పలేము, ఎవరికి ఏది సంతృప్తిని కలుస్తుందో మనం చెప్పలేము, ఎవరికి ఏది ప్రేరణ కలుస్తుందో చెప్పలేము. కానీ ఏది చేసినా కూడా మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే విషయాన్ని మాత్రమే ఆ నామజప సమయంలో భగవంతుని దర్శించడము, భగవద్ రూపాన్ని దర్శించడము, అన్నిటికంటే ముఖ్యంగా చెప్పంటే భగవన్నామ వినడం. అందుకని ప్రభుపాల వారు కూడా నువ్వేదో కృష్ణలీలను ఊహించాల్సిన అవసరం లేదు, కృష్ణనామాన్ని విను. కృష్ణనామానికి కృష్ణ రూపానికి తేడా లేదు. కాబట్టి కృష్ణనామాన్ని స్పష్టంగా నువ్వు వినగలుగుతున్నావు అంటే నువ్వు సాక్షాత్తుగా కృష్ణుని చూస్తున్నావు అనుకోవచ్చు. అదేవిధంగా నీకు కనుక నీ లక్ష్య సిద్ధి కోసం నువ్వు ప్రయత్నిస్తుంటే ఆ లక్ష్యం గురించి కూడా నీ యొక్క ఇమాజినేషన్ ఉన్నప్పుడు అది కూడా నీ ప్రశాంతాత్మకి విగతభి బ్రహ్మచారి వ్యతిస్త మనస్సంయమ్యమచ్చిత్తో ఉత్తమాసీత మత్పర. ఆ విధంగా ఇదంతా కృష్ణుడు చెప్తున్నది యోగులకు అని చెప్తున్నాడు. అటువంటి వ్యక్తిని వాడు స్వాధీనమైన మనసుతోటి భయరహితుడై మైథున సుఖం నుండి విడిపడి అతడు హృదయంలో నన్ను ధ్యానిస్తూ నన్నే చరమ జీవిత లక్ష్యంగా పెట్టుకోవాలి.
అని చెప్తూ నెక్స్ట్ ఏం చెప్తున్నానంటే అటువంటి వ్యక్తి భగవత్ ప్రాప్తిని పొందడం సునిశ్చయం. నిజంగా ఎవరైతే యతచిత్తాత్మ ఈ విధంగా మనస్సును నిగ్రహించి పరమాత్మనికి దగ్గరగా ఉండి భగవన్నామాన్ని జపిస్తున్నాడో, భగవత్ సంకల్పంలో ఉన్నాడో అటువంటి వాడు నిశ్చయంగా భగవత్ ప్రాప్తిని పొందుతున్నాడు. అంటే ఏంటి, మనం కూడా అడుగుతాం, మనం అడిగినాడు ఏంటి నాయన నీ కోరిక ఏమిటి, నీ జీవిత లక్ష్యం ఏంటి? గోలోకానికి పోవడం. ఎవరైనా ఫస్ట్ ఇస్కాన్ అందరూ అంటారు సాధకులు, గోలోకం లేదా కృష్ణ ప్రేమ. చాలా అద్భుతమైన ఆన్సర్లు ఇవి. కానీ వాటి కోసం ఎంతో లక్ష్య శుద్ధి కావాలి. ఆ లక్ష్య శుద్ధి వచ్చుకున్నప్పుడే లక్ష్య సిద్ధి కలుగుతుంది. కృష్ణుడు ఏమంటే యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమానస శాంతిం నిర్వాణ పరమాం మత్సంసామధిగచ్చతి. నిజంగా ఆ స్థితికి వచ్చిన వాడు ఈ విధంగా దేహము మనస్సు కర్మలను నిరంతరము అదుపు చేయడాన్ని సాధన చేసిన యోగి నియంత్రిత మనస్సు కలవాడే భౌతిక అస్తిత్వాన్ని ఆపివేయడం ద్వారా భగవద్రాజ్యమును పొందుతాడు. అది చెప్తున్నాడు ఇక్కడ. అంటే దేహం ద్వారా మనస్సు ద్వారా కర్మలన్నింటినీ నియంత్రిస్తున్నాడు, జితాత్ముడయ్యాడు, అంటే మనస్సును జయించాడు. అటువంటి వాడు ఈ భౌతిక జగత్తులో ఉన్నప్పుడు కానీ భౌతిక అస్తిత్వంలో ఉండడు. అతని యొక్క ఆధ్యాత్మిక జీవితమే వచ్చేసే ఉంటుంది వాళ్ళకి. శాంతి నిర్వాణ పరమామస్సంసామధిగ. అటు వ్యక్తి ఈ జగత్తులో శాంతిని పొందడమే. ఎందుకంటే మనస్సు కల్లోలితమై ఉండదు కాబట్టి, కల్లోలితం కాదు కాబట్టి అతడు శాంతిగా ఉంటాడు. శాంతిగా ఉన్నాడు కాబట్టి అది బుద్ధి కరెక్ట్గా పనిచేస్తుంటుంది. బుద్ధి కరెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి లక్ష్యాలను సాధిస్తాడు. అది అంతేకాకుండా లక్ష్యాలు ఎందుకు సాధిస్తున్నాడు అది ఆల్రెడీ మనం చర్చించాం. ఎందుకంటే శాంతిగా మనస్సును శాంతిగా పెట్టాడు కాబట్టి అతడు పరమాత్మ సమాహిత, పరమాత్ముడు అతి చేరువగా ఉన్నాడు, అతి సన్నిహితంగా ఉన్నాడు. అది సన్నిహితంగా ఉన్నాడంటే మన లక్ష్యాలని సిద్ధింపజేసేది ఎవరు, టిక్ చేసేది ఎవరు? ఫైనల్ సంతకం పెట్టేది. ఆ సంతకం పెట్టి ఆయన పక్కనే ఉంటే నీ కాగితాలు ఎందుకు పాస్ కావు, నీ ఫైల్ ఎందుకు పాస్ కాదు? నువ్వు ఆ ఫైల్ మీద సంతకం పెట్టే వ్యక్తికి చాలా దూరంలో నువ్వు ఉంటే ఆ ఫైల్ ఎంతకి సంతకం కాదు. కానీ ఒక చిన్న మెలకువ ద్వారా, అంటే మనసును జయించడం ద్వారా నువ్వు పరమాత్మను దగ్గరగా వెళ్ళిపోతున్నావు కాబట్టి నీ ఫైల్ సంతకం అయిపోతాయి. కాబట్టి వాడికి శాంతి ఉంటుంది. అందుకని మనస్సు చింతలో లేదు కాబట్టి ఎట్లాగూ శాంతి ఉంది కాబట్టి పరమాత్మ దగ్గరలో ఉన్నాడు, ఫైల్ మీద సంతకం అయిపోతుంది, లక్ష్యాలని సాధిస్తున్నాడు. అంటే ఏంటి, ఈ విధంగా చేస్తే ప్రపంచంలో పనులైతే అంతే కదా అండి? అవును. కానీ ఈ జగత్తులో అన్నీ అశాశ్వతం కదా, ఇన్ని సాధించినాయి కదా, అన్ని మొత్తం కాలంలో కలిసిపోయావు కదా, వాటి వల్ల లాభం ఏముంది? ఆ విధంగా నువ్వు శూన్యభావాన్ని ప్రకటించక్కలేను ఆయన. ఎందుకంటే ఆ విధంగా శాంతిగా ఉండి నువ్వు విజయాన్ని సాధించడమే కాకుండా మత్సంసామధిగచ్చతి, అతడు భగవద్ రాజ్యాన్ని కూడా పొందుతున్నాడు. అంటే నువ్వు ఇక్కడ సాధిస్తున్నావు, నీకు కావాల్సినప్పుడు సాధిస్తున్నావు, ఇంకేం కావాలి? ఎంత అద్భుతం! ఇక్కడ ఆ విజయం అంటే ఇహపరాలు రెండు లభిస్తున్నాయి. ఎవరైతే మనస్సును జయిస్తున్నాడో అతడు వాటికి ఇహపరాలు రెండు లభిస్తున్నాయి. కృష్ణుడు ఎంత అద్భుతమని చెప్పాడు. యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం. శాంతిం అంటే శాంతి, నిర్వాణ పరమాం అంటే భౌతిక అస్తిత్వాన్ని ఆపివేస్తున్నాడు. అంటే ఈ భౌతిక జగత్తులో కలిగే మానాపమానాలు కానీ బంధుత్వాలు కానీ, బంధుత్వాలు కాదు, బంధాలు కానీ కర్మబంధాలు ఇవేమీ ఉండవు. మత్సంసామధిక భగవద్రాజ్యాన్ని పొందుతున్నాడు. ఓహో, ఎంత అద్భుతం! సమస్త లోక కళ్యాణం జరుగుతోంది. అలాగే ఆత్మ యొక్క సంపూర్ణమైన ఉద్ధారం భగవంతుడితో సంబంధం ద్వారా. ఇంతటి అద్భుతమైనటువంటి రహస్యాన్ని చెప్పినటువంటి అధ్యాయమే ఈ అధ్యాయం. చూసా, అందరూ అంటారు హౌ టు కంట్రోల్ మైండ్. చాలా సింపుల్ విషయం కాదు. అచీవింగ్ కంట్రోల్ మైండ్ ఈజ్ ఆల్సో నాట్ సింపుల్. మనస్సును జయించిన వాడు పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఎంత అద్భుతం అది! పరమాత్మ సమాహిత అనే రహస్యం ఏం చెప్పారా? ఈ రహస్యం ఈ అధ్యాయం చెప్పబడింది. కొంతమందికి పరమాత్మ గురించి కానీ భగవంతుడి గురించి తెలియకపోయినా కూడా మనస్సును నిగ్రహించడం ద్వారా వాళ్ళు విజయాన్ని సాధిస్తున్నారు. ఎట్లా సాధిస్తున్నారు, ఎందుకు సాధిస్తున్నారు అంటే వారు పరమాత్ముడికి చేరువగా అయ్యారు. ఆ ఫైల్ మీద సంతకం పెట్టే వ్యక్తికి చేరువగా అయ్యారు కాబట్టి వాళ్ళ ఫైల్ సంతకాలు అయిపోతున్నాయి.
ఒక ఆవిడ ఉంది, నేను మొన్ననే ఆవిడ గురించి తెలుసుకున్నా. జ్యోతిరెడ్డి అని ఒక ఆవిడ ఉంది. ఆవిడ తెలంగాణ థింక్ కరీంనగర్లోనే ఎక్కడ ఉండ. అయితే ఆవిడ ఒక పొలంలో కూలీకి పనిచేసేది ఆవిడ చిన్నప్పుడు, కూలీ పని పొలంలో. అయితే ఇప్పుడు అమెరికాలో ఒక కంపెనీకి CEO. పొలంలో కలుపు తీయడానికి పనిచేసే వ్యక్తి, అంటే పొలంలో పనిచేసే వ్యక్తి తీవ్రమైన దృఢ సంకల్పంతో మనస్సును జయించడం ద్వారా ఆవిడ ఇప్పుడు అమెరికాలో ఒక పెద్ద కంపెనీకి CEO. ఆవిడ వచ్చి హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో మోటివేషన్ లెక్చర్స్ కూడా ఇస్తుంటుంది. మీరు కూడా చూడండి, కావాలంటే చూడొచ్చు. జ్యోతిరెడ్డి అని టైప్ చేయండి, జ్యోతిరెడ్డి CEO అని టైప్ చేయండి. జ్యోతిరెడ్డి కానీ మీకు కనిపిస్తుంది. ఎందుకు వచ్చింది? ఎందుకంటే వాళ్ళు మనస్సును జయించారు. తదా మానాపమాన. ఆవిడ కూడా అనేకమైనటువంటి కష్టాలు, అటువంటి మనకు చాలా కేసులు కనిపిస్తాయి. కొంతమందికి ఒక ఆవిడ ఉంది, అరుణిమా శర్మ అని. ఆవిడకి అంపిటేషన్, ఆవిడ కాలు కట్ చేశారు. కాలు కట్ చేసినా కూడా ప్రోస్థెటిక్ లెగ్ తోటి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినటువంటి మొదటి మహిళ. ఎట్లా ఎక్కింది? జితాత్మాన ప్రశాంతస్య పరమాత్మ సమాహిత. ఆవిడకి ఆ సంకల్పం ఉంది, నేను ఎవరెస్ట్ ఎక్కాల్సిందే. కానీ మధ్యలో కాలు కట్ అయిపోయింది. కాలు కట్ అయిపోయినా కానీ ఎక్కాల్సిందే లక్ష్యం నాకుంది. నేను మనసును జయించా, పరమాత్ముడి దగ్గరయ్యా, నేను సాధించా. అయితే వాళ్ళకి అది పరమాత్మ సంగతి తెలియదు కాబట్టి ఆ ఎవరెస్ట్ వరకే వెళ్తారు, అంత ఆగిపోతుంది. కానీ ఎవరైతే జ్ఞానం లభిస్తుందో వారికి ఈ జగత్తులో సాధించడమే కాకుండా మత్సం సామది గచ్చతి, వాళ్ళ భగవద్ రాజ్యాన్ని కూడా పొందుతారు. అది వాళ్ళకి మనకి తేడా. బయట వాళ్ళు అనేకమే సాధిస్తున్నారు, వాళ్ళు ఆ సాధనతో ఆపేస్తారు. కానీ ఎప్పుడైతే మనకు ఈ 6వ అధ్యాయ జ్ఞానం మనకు లభిస్తుందో మనం ఇక్కడ సాధించడమే కాకుండా భగవద్ రాజ్యాన్ని కూడా పొందుతాం. ఇది వాళ్ళకి మనకి ఉండే తేడా. ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని కలిగించే భగవద్గీతను మనం స్వీకరిస్తే అప్పుడు మన మనస్సు మన మిత్రుగా తయారుతుంది. భగవద్గీతను పట్టుకోకపోతే మన మనస్సే మన శత్రువుగా ఉండిపోతుంది. ఈ భగవద్గీతను పట్టుకోవాలి మనం. భగవద్గీతలో భగవంతుడు శ్రీకృష్ణుడు మన కోసం చెప్పినటువంటి అద్భుతమైన రహస్యాలని, ఎవరు మనకు మిత్రువు, ఏ విధంగా ఎవరు మనకు శత్రువు, ఆ శత్రువుని ఏ విధంగా మిత్రువుగా మార్చుకోవాలి, ఆ మిత్రుగా మార్చుకున్న తర్వాత ఏ విధంగా పరమాత్మ సన్నిహితుడు అవుతున్నాడు, ఏ విధంగా, అంత అద్భుతమైన విషయాలు చెప్పాడు. అంతేకాకుండా నువ్వు ఇక్కడ సాధించడమే కాకుండా నువ్వు నా రాజ్యాన్ని, భగవద్ రాజ్యాన్ని కూడా వస్తావని చెప్తున్నాడు. ఇంతటి పరమ రహస్యాలని చెప్పినటువంటి ఇది 6వ అధ్యాయం. ఇది ఇవాళతో ఇంతటితోటి మనం ముగిద్దాం. ఏ విధంగా ఈ యోగ సాధనలో వెళ్తున్న వ్యక్తి, అంటే యోగం చేయడం ఒకటే కాదు, ఇప్పుడు చెప్పినటువంటి ఆ 4 శ్లోకాల ముందర ఏ విధంగా యోగ సాధనకు ప్రయత్నించాలని చెప్పారు, దాన్ని మనం అన్వయించుకున్నాం. అంతేకాకుండా ఒక యోగమే కాకుండా అతని వ్యవహారం ఎలా ఉండాలి, ఏ విధంగా పడుకోవాలి, ఏ విధంగా నిద్రపోవాలి, ఏ విధంగా భోజనం చేయాలి, ఈ కార్యక్రమాలు కూడా ఇష్టం. నేను భక్తుని కాబట్టి ఐఎమ్ నాట్ దిస్ బట్, మేము ఈ దేహాలము కాము అని చెప్పి స్నానం చేయకపోవడం, మంచి బట్టలు వేసుకోకపోవడం, చిరిగిన బట్టలు వేసుకోవడం, గడ్డం గీసుకోకపోవడం, లేకపోతే పాత చీరలు కట్టుకోవడం, మురికి చీరలు కట్టుకోవడం, ఈ విధంగా అది అట్లా చెప్పాడు కృష్ణుడు. అట్లా చెప్పలే. కృష్ణుడు పుట్టాడు అంటే అందరు మంచిగా సింగారం చేస్తూ వెళ్ళారు అందరూ గోపికలు. అట్లా ఉండాలి, ఎవర్ ఫ్రెష్ లాగా ఉండాలి, తాజా మల్లెపూల్లాగా ఉండాలి అందరూ. అంత మంచి చక్కగా అంత కృష్ణ భక్తి మంచిగా నవ్వుతుండదు, మల్లెపూల్లాగా నవ్వాలి, అదేంటి నెమల్లాగా విరబూసి అందరు నృత్యం చేయాలి, ఆ విధంగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి. అప్పుడు మనం వీళ్ళు కృష్ణ భక్తులండి, అందుకోసం ఇంత ఆనందంగా ఉన్నారు, అదేంటి పురివిప్పిన మయూరాల్లాగా వీళ్ళు నృత్యం చేస్తున్నారండి, అంత మంచిగా నవ్వుతున్నారండి, అంత ప్రేమగా మాట్లాడుతున్నారండి, అప్పుడు కృష్ణ భక్తులు. ఏదో ఇట్లా ఉన్నట్టు అట్లా ఉండద్దు, ఉత్సాహంగా ఉండాలి. ఎంత ఉత్సాహం! కృష్ణుడు చెప్తున్నాడు, ఇక్కడ విజయం, తర్వాత మత్సంసామది గచ్చతి. ఎంత అద్భుతం! జీవితమే ఆనందమయం. శుభం విజయోస్తు. శ్రీమద్ భగవద్గీతాకి జయ. భగవద్గీత యథాతథం సరళ భాషా గ్రంథానికి జయ. విజయోస్తు. శ్రీల ప్రభుపాద్కి జయ. విజయ పదమున సాగుదా, గీత జ్ఞానము పంచుదా,
స్వీకరిద్దా నిజ జీవితంలో యథాతథముగా స్వీకరిద్దా Krishna, Hare Hare, Hare Rama.